సమర్పణ చేసుకుంటూ భగవానుడు పరమాత్మ శ్రీకృష్ణుడు ఉపదేశించినటువంటి గీతావచనములు 6వ అధ్యాయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆత్మ సంయమ యోగమని, ధ్యాన యోగమని చెప్పబడేది. అంతరంగంలోనే భగవంతుడిని పట్టుకుంటే సిద్ధి పొందుతున్నాడంటే అర్థం ఆ అంతరంగంలోనే ఆత్మయ్య ఆయన ఉన్నాడు గనక ఆయన్ని పట్టుకున్నవాడే సత్యాన్ని పట్టుకోగలుగుతున్నాడు. అది సముద్రం వలె అనంతంగా ఉన్నది. ఆ అనంతమైనది లభించాక ఇంకా అంతవంతమైన సుఖముల కోసం అవస్థలు ఎందుకు? అందుకు ఆ సుఖం అత్యంతికం అని చెప్పబడుతున్నది. అంతము లేనటువంటి సుఖం. దాన్ని ఎవరు తెలుసుకోగలరు? దేని ద్వారా తెలుసుకోగలరు అంటే అతీంద్రియం బుద్ధిగ్రాహ్యం అని 2 మాటలు చెప్తున్నాడు ఇక్కడ స్వామి. సుఖం అత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. దీనినే ఆత్మానందము అని అంటారు. లోకంలో మనకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా మన భారతదేశం ధర్మాన వేదాంతం ఎక్కడి నుంచో వినిపిస్తూనే ఉంటుంది. అలా వినిపించడం చేత కొన్ని మాటలు మనం వినుంటాం. ఒకటి ఆత్మానందం, రెండవది ఆత్మసాక్షాత్కారం. వాడికి ఆత్మసాక్షాత్కారం అయిందండి. అంటే ఆత్మసాక్షాత్కారం అవడం అంటే వాడు ముందు వచ్చి నిలబడుతుందా ఆత్మ వచ్చి? అందుకు సాక్షాత్కరించే దేనికి? కన్నుకి. సాక్షాత్ అంటే నేరుగా అని అర్థం. నిజానికి సాక్షాత్ అనే శబ్దాన్ని నేరుగా అని వాడతాం మనం. ఇక్కడ నేరుగా వచ్చేదే ఆత్మ. మరి నేరుగా వచ్చేది రాకుండా ఏం చేస్తాయండి? అడ్డు వస్తువులు కొన్ని ఉన్నాయి. అవి అడ్డితేనే నేరుతనం లేదు మనకి. నేరుగా రావాలంటే అడ్డులు తొలగాలి. అడ్డులు తొలగాలి అంటే ఈ భ్రాంతులు అనేవి తొలగితే ఆ భ్రాంతులన్నీ తొలగేక మిగిలేదేమిటి? అఖండమైన ఆత్మప్రకాశమే. అందుకు మనం గదిలో ఉంటే 4 కిటికీల నుంచి సూర్యుడున్నాడు కనిపిస్తున్నాడు అంటాం. కనుక సూర్యకాంతి అంతా 4 కిటికీల పరిమితిలోనే మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఎవరు అడిగినా సూర్యుడు మా కిటికీలో ఉన్నాడండి అని చెప్తూ ఉంటాం. కానీ ఈ అడ్లు తొలగి మనం ఒక్కసారి పరిశీలిస్తే అఖండమైన సూర్యకాంతిని చూస్తే ఓహో అని తెలిసి ఆనందిస్తాం కదా. అలా మనలో ఈ ఇంద్రియాల కిటికీల్లోంచి, ఈ బుద్ధుల కిటికీల్లోంచి, ప్రపంచంలో మనం చూసే వస్తువులనే చిన్న చిన్న కిటికీల్లోంచి ఈ ఆనందం అనే ఆభాసన చూసి అదే గొప్పదనుకుని దాని వెంట పరిగెడుతున్నాం. కానీ ఈ కిటికీలన్నిటినీ ప్రకాశించే అసలు సూర్యుడు నీలోనే ఉన్నాడయ్యా అని తెలుసుకుంటే ఆ అఖండ ఆనందంలో లీనమైపోతాం. అది తెలిస్తే ఆ ఆనందం ముందు ఈ ఆనందాలన్నీ కూడా లవములాగా కనబడతాయి. ఎప్పుడు? అది తెలిసినప్పుడు. ఇందాక మనం చెప్పుకున్న ఉపమానాన్నే తీసుకోండి. సూర్యకాంతి రాగానే అప్పటి వరకు వెలిగించుకున్న దీపాలన్నీ ఏమైపోయాయి? లవీభూతములు కాలేదా? లవీభూతములు అంటే అల్పములైపోవుట అని అర్థం. లవము అంటే అల్పం. లవీభూతములైపోయే అన్నీ కూడాను. అలాగే ఆత్మానందం లభించిన తర్వాత అది అఖండము గనక ఇతరములైన ఆనందములన్నీ కూడా లవీభూతములైపోతాయి. ఆ విషయమే మనకి లలితా శాస్త్రంలో స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి అని చెప్తున్నారు. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. అమ్మా, స్వాత్మానంద స్వరూపాన్ని నువ్వు. ఆ ఆనందమే అమ్మ అన్న, ఆ ఆనందమే అయ్య అన్న. పరమేశ్వరుడన్నా పరమాత్మ అన్నా ఈ ఆనందమన్నా ఒక్కటే. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. కనుక అది ఇతరములపై ఆధారపడిన ఆనందం కాదు, స్వాభావికమైన స్థితి. అది ఆనందమే అది. అందుకు ఆ స్థితిని కానీ అందుకున్నటువంటి వాడికి బ్రహ్మాది లోకాల్లో పొందే ఆనందాలు కూడా లవీభూతములేట. ఎందుకంటే ఇవన్నీ కూడా కనబడేవి, వినబడేవి, అంటే పరిధులకు లోబడేవి. పరిధులకు లోబడే ప్రతిదీ కూడా పరిమితమే. దానికి అనేక పరిమితులు ఉన్నాయి. ఇది అపరిమితం, అఖండం. అందుకే అత్యంతికం అని పేరు చెప్తున్నాడు పరమాత్మ. దాన్ని సుఖం అత్యంతికం యత్తత్. అది ఎలా పొందుతున్నాడు అంటే అతీంద్రియం బుద్ధిగ్రాహ్యం. దీనికి బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అన్నాడు స్వామి. ఇది అర్థం కావడానికి ముందు నేను అతీంద్రియం అన్నా, కానీ వరుస మాత్రం బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. అతీంద్రియం ఇంద్రియాదులకు అతీతముగా ఉన్న బుద్ధికి లభించినది. ఇది విశేషం. ఇదే కథా కాలక్షేపం అయితే చకచకా పరిగెడుతుంది. ఇది బుద్ధికి పనిపెడుతున్నాడు భగవానుడు. ఆలోచించు, ఆలోచించు, ఆలోచించు. వివేకాన్ని అప్లై చేయి, వివేచాన్ని అప్లై చేయి, ఆలోచనని అప్లై చేయి, చక్కగా అర్థమవుతుందన్నాడు. అతీంద్రియమైన బుద్ధికి మాత్రమే గ్రాహ్యమయ్యేటటువంటి యోగం ఇది అని స్వామి చెప్పదలుచుకున్నాడు ఇందులో. అంటే అతీంద్రియమైన బుద్ధి అంటే అది కాని బుద్ధి మరొకటుందా అని ప్రశ్న మనకు వస్తున్నది. అతీంద్రియ బుద్ధి, ఇంద్రియ బుద్ధి అని 2 మనం తీసుకోవచ్చు.
రెండు అంటే నిజానికి ఒకటే, వ్యవహారం బట్టి రెండు చెప్పుకుంటున్నాం. ఇంద్రియ బుద్ధి అంటే అర్థం ఇంద్రియములే నేననుకుని, ఇంద్రియములతో లభించేటువంటి వస్తు పదార్థ జాతమే నాదనుకుని తిరిగే బుద్ధి ఏదైతే ఉందో అదే ఇంద్రియ బుద్ధి. అతీంద్రియ బుద్ధి అంటే ఇంద్రియాలకు కూడా అతీతమైనది. ఈ ఇంద్రియాలు అనే దానిలోనే మనస్సు కూడా కలుస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనస్సు ఏకాదశేంద్రియం అన్నారు దాన్ని. ఈ దశేంద్రియాలు కూడా జ్ఞానేంద్రియ కర్మేంద్రియములైతే మనస్సు ఏకాదశేంద్రియం ఉంది. దీనికి అతీతంగా ఉన్నటువంటి బుద్ధి ఉన్నదే, అది మాత్రమే దాన్ని తెలుసుకోగలదు. ఎందుకంటే బుద్ధికి పైన ఉన్నాడు ఆ పరమాత్మ. తద్బుద్ధే పరం అన్నారు. తద్బుద్ధే పరం, ఆ బుద్ధికి కూడా పరమునందు ఉన్నటువంటి వాడు. అందుకే ధియో యోన ప్రచోదయాత్ అని కూడా మనం చెప్తున్నాం. ఈ బుద్ధి అనే ప్రకాశం భగవంతుడికి అత్యంత సన్నిహితమైనది. బాగా గుర్తుపెట్టుకోండి. దీన్నే మనం చిత్ ప్రకాశము అని చెప్పబడుతూ వ్యవహరిస్తూ ఉన్నాం. మనం ఆ పరమాత్మ బుద్ధి రూప చైతన్యమైనందు భాషించడం చేత మనలో కదలిక అనేది ఏర్పడుతున్నది. ఈ బుద్ధి నుంచి వచ్చిన వెలుగు ఇంద్రియాల యందు వెళ్ళి ప్రేరేపణ చేయడం వల్ల శరీరం అనేది కదులుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బుద్ధి ద్వారా ఏ చైతన్యం ప్రసరిస్తుందో దాని ఇంద్రియాల వైపు పరుగు తీయించి, ఆ ఇంద్రియాలే నేను అనుకుని దాని వెంట బుద్ధి పరిగెడుతుంది. అలా కాకుండా ఈ బుద్ధి నుంచి ఈ ఇంద్రియాల వరకు ఏ చైతన్యం ప్రసరిస్తుందో దాని మూల స్థానం ఏంటి తెలియాలంటే వెనక్కి తిరగాలి బుద్ధి. వెనక్కి తిరగాలంటే దానికి పైనే ఉందో చూసుకోవాలి బుద్ధి. అది మనం చేయట్లేదు. ఎందుకంటే మనం కింద చూపుగాళ్ళం అయిపోయాం, పై చూపు లేదు. అంటే చూపుకి కూడా ఎవరి కారణమో వాళ్ళు తెలియాలి. ఉదాహరణకి మనకు చెట్ల కొమ్మల్లోంచి సూర్యుడు కనిపించాడు అనుకోండి, మనం చెట్టు వరకే మన దృష్టి ఉంటే సూర్యుడు ఎక్కడ ఉదయించాడండి అంటే చెట్లోనండి అంటాం. చెట్టు కొమ్మల్లో ఉదయించాడు. అబద్ధమా? కాదది నిజమే. చెట్టు అనే దృష్టితో చూసినంతసేపు చెట్టు కొమ్మల్లో సూర్యుడు ఉదయించాడు అనేది నిజమే. ఏమీ అందులో అబద్ధం లేదు. అందుకే ఎవడైనా సూర్యుడు ఎక్కడున్నాడయ్యా అంటే మా చెట్టు కొమ్మల్లో ఉన్నాడండి అని కూడా చెప్పచ్చు, తప్పేం లేదు. అది అబద్ధము కాదు. కానీ కొంచెం తల ఎత్తడం నేర్చుకుంటే చెట్టు కొమ్మకు కాకుండా ఆకాశంలో పైన ఉన్నాడు అని తెలుస్తుంది. అందుకు మనకిక్కడ బుద్ధి ద్వారా ప్రకాశించే చైతన్యాన్ని మనం ఇంకా దిగువన ఉన్నటువంటి ఇంద్రియాలపై ప్రసరింపజేసి అదే ప్రపంచమని తిరుగుతున్నాం. ఇప్పుడు ఆత్మ సంయమనం అంటే అర్థమవుతున్నది కదా. ఆ వెలుగుకి ఏది ఆధారమో చూస్తూరా, అది అనమాట. అందుకని అక్కడి నుంచి మరల్చడం అంటే అవన్నీ వదిలేయడం అని కాదు, మూలాన్ని చూడడం అని అర్థం. అది విశేషం. అందుకు నెమ్మదిగా చూస్తూ ఇంద్రియాలను వెలిగించేది ఏది? దీనికి చక్కటి ఉదాహరణ రూపంలో ఒక్క శ్లోకంలో శంకరుల వారు చెప్పారు కదా మనకి, ఏకశ్లోకి అని. ఎంత బాగా చెప్తారో అనేక మందికి తెలిసి ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకా బాగా అర్థం అవ్వాలంటే అది అన్వయించుకోవాలి. ఏం చెప్పారు ఆయన? చాలా స్పష్టంగా చెప్పారు. అయ్యా, నువ్వు పగలు వస్తువుల్ని దేని ద్వారా తెలుసుకుంటున్నావు అంటే కన్ను ద్వారా అని కాదు. సరే, కానీ సూర్యచంద్రాదుల ద్వారా ముందు చెప్పాలి. ఎందుకంటే మనం మన శరీరం కంటే ముందు బయట వస్తువునే చెప్తాం, తర్వాత శరీరం దాకా వస్తాం. అది సామాన్యావస్థ. ఇంకా కొంచెం వెళితే సైంటిఫిక్ యాటిట్యూడ్ అంటారు, అది బుద్ధి దాకా వెళుతుంది. సైంటిఫిక్ యాటిట్యూడ్ బుద్ధి దాకా తీసుకువెళుతుంది. మెటీరియలిస్టిక్ యాటిట్యూడ్ శరీరం దాకా తీసుకువెళుతుంది. ఫిలాసాఫికల్ యాటిట్యూడ్ బుద్ధిని కూడా దాటి వెళుతుంది. అది విశేషం. అందుకు మనకి ఇక్కడ లక్షణముల ముందు ఏమిటి అంటే, పగటి పూట ఉన్నటువంటి వెలుగుని దేనితో చూస్తున్నావు, ఏదైనా వస్తువుని దేనితో చూస్తున్నావు అంటే సూర్యచంద్రాదుల ద్వారా. సరే, సూర్యుడు చంద్రుడు ఉన్నంత మాత్రాన నువ్వు కళ్ళు మూసుకుంటే కనిపిస్తుందా? కనుక ఇప్పుడు చెప్పు, దేనితో చూస్తున్నావు? అప్పుడు అడిగితే పగలైతే నా కంటితో చూస్తున్నానండి సూర్యుడి సాయంతో, రాత్రి అయితే ఈ వెలుగులన్నీ ఉంటాయి వాటితో చూస్తున్నాను. ఏమున్నా నీ కంటితో చూస్తున్నావు కనుక కన్ను వల్ల చూస్తున్నావు. అయితే కన్ను వల్ల చూస్తున్నావా? మళ్ళీ ప్రశ్నించుకో. నీ కన్ను ఎన్నో చూస్తుంది. రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఎన్ని ఉన్నాయండి మనకు చుట్టూ, ఏవైనా మనం చూస్తున్నామా? చూడట్లేదా? చూస్తున్నాం, కానీ ఏవి పట్టట్లే మనకి. ఎందుకు? ఇంద్రియ మనస్సు సంయోగం ఏర్పడలేదు. ఇంద్రియం మనస్సు సంయోగిస్తేనే అక్కడ మన విషయం దర్శించగలం. అందుకేమిటంటే అప్పుడు చెప్పేట, కాదు నా కన్ను చూడట్లేదు, నా బుద్ధి చూస్తున్నది అన్నట్టు. కంటి కంటే బుద్ధి వచ్చేసింది. అప్పుడే ఎక్కడి దాకా వచ్చేసాం చూడండి. ఇది మరల్చడం. బయట నుంచి కంటి దాకా వచ్చాం, కంటి నుంచి బుద్ధి దాకా వచ్చాం. అయితే ఈ బుద్ధి అనేది ఎప్పుడెప్పుడు ఎక్కడ ఎలా ఉన్నదో ఆలోచించు. ఇది తెలుసుకుంటే చాలు. ఈ బుద్ధి అనేది జాగ్రత్త అవస్థలో ఒకలా ఉంటుంది, స్వప్నావస్థలో ఒకలా ఉంటుంది. అందుకే బుద్ధిగ్రాహ్యమతీంద్రియం అని ఎందుకు చెప్పాడంటే, స్వప్నావస్థలో కూడా సాక్షీభూతంగా ఉంటున్నది అది.
అది మనం గమనించాలి. అందుకే నిద్రతో పొందే సుఖం కాదు ధ్యాన సుఖం అంటే అని చెప్పడానికి బుద్ధిగ్రాహ్యం అని చెప్పాడు. ఎందుకంటే నిద్రలో బుద్ధి కూడా నిద్రాణమైపోతున్నది అక్కడికి వచ్చేటప్పటికల్లా. దానిలో కేవలం స్వప్నావస్థలోని అటు తర్వాత జాగ్రత్త అవస్థలోనే బుద్ధి యొక్క చైతన్యం మనం అనుభవించగలుగుతున్నాం. గాఢ నిద్రలో సుషుప్తిలో ఏమనుభవిస్తున్నాం? అక్కడ బుద్ధి కూడా నిద్రాణమైపోయింది. బుద్ధి కూడా నిద్రాణమైపోయింది అంటే ఇక్కడ పట్టు పాయింట్. అది బుద్ధి కూడా నిద్రాణమైంది అన్న పరిస్థితిని మనం ఆలోచిస్తే, బుద్ధి నిద్రాణమైందంటే నువ్వు నిద్రాణమైపోయావా, నువ్వు అని ఏమనుకుంటున్నావు అన్న దానికి మన మెలకువ, కళ, గాఢ నిద్ర మూడింటిని అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. శరీరమే నువ్వు అనుకున్నావే, మరి నిద్రపోయినప్పుడు అది పనిచేయట్లేదే అంటే నువ్వు పోయావా? లేదు కదా. శరీరం కాకుండా నేనున్నాను అంటే అర్థం శరీరానికి అతీతంగా ఉన్నావు నువ్వని అక్కడే తెలియంది. పోనీ స్వప్నమై ఉన్నావా? స్వప్నం లేనప్పుడు కూడా నేనున్నాను అది తెలుస్తుంది. స్వప్నం లేనప్పుడు నువ్వు ఉన్నావంటే పోనీ బుద్ధివై ఉన్నావా అంటే గాఢ నిద్రలో బుద్ధి కూడా పనిచేస్తుందా? బుద్ధి మనస్సు పనిచేస్తే గాఢ నిద్రలో మళ్ళీ స్వప్నం వస్తుంది. ఆ రెండూ పనిచేయట్లే. అలాగే నువ్వు లేవా? లేకపోతే పొద్దున్న ఎలా లేస్తావు? మళ్ళీ లేస్తున్నావు అంటే బుద్ధికి కూడా ఆధారమైన ఒక చైతన్యంలో బుద్ధి నిద్రాణమైంది. అప్పుడు లయం కాలేదు, నిద్రాణమైంది. అంటే బుద్ధికి పరమమునందు ఒకటి ఉన్నది. అందుకే మన శంకరుల వారు చెప్తున్నది, నువ్వు కంటితో చూస్తున్నావు అన్నావు, కాదు బుద్ధితో చూస్తున్నానన్నావు. ఇప్పుడు ఆ బుద్ధికి కూడా ఏది చైతన్యమో చెప్పు అన్నాడు. అప్పుడు ఆ బుద్ధికి కూడా చైతన్యమైనది ఆత్మ అని తేలుతుంది. కనుక ఇలా నువ్వు వెనక్కి వెళితే అసలైన వస్తువు దగ్గరికి వెళతావు. ఆ బుద్ధిని అటు తిప్పు. ఎందుకంటే చాలా దగ్గరగా ఉంది బుద్ధి, బార్డర్ ఏరియాలో ఉంది. అది దానికి దగ్గరగా ఉంది. ఆత్మ యొక్క ప్రకాశమే బుద్ధిగా కనిపిస్తూ ఉన్నది. అందుకే ఆ బుద్ధి అటు వెళుతున్నది. అది ఎలాంటిది అంటే బుద్ధి ఆత్మ అనేటటువంటివి వెలుగు దీపం లాంటివయ్యా అన్నాడు. అందుకు బుద్ధి ద్వారా ప్రసరించే వెలుగుని ఇంద్రియాది గోడల మీద ప్రసరించి ఈ గోడలన్నీ నేనే, ఈ గోడలన్నీ నావే అనుకుంటున్నావు. కానీ గోడల మీద పడే వెలుగు బుద్ధి అనేటటువంటి వెలుగుకి మూలమైన దీపం ఏదో చూడు, ఆ దీపం పరమాత్మ. కనుక ఈ వెలుగు దానిది అని నీకు తెలిసాక దాని యందు నిష్ఠితమై ఉండి ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నా అది నాది అనేటువంటి మోహానికి చిక్కుపడకుండా అఖండమైన ఆత్మలోనే ఆనందిస్తున్నావు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ అతీంద్రియం బుద్ధిగ్రాహ్యం అని చెప్పారు. ఇంద్రియాలకు అతీతంగా వెళ్ళినటువంటి బుద్ధికి మాత్రమే లభించేది అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించి స్పష్టం చేశారు. వ్యక్తి యత్ర నచైవాయం స్థితశ్చలతి తత్వతః. అటువంటి స్థితికి చేరినవాడు మళ్ళీ ఆ తత్వము నుంచి ఎప్పుడూ కూడా నచలతి జారిపడ్డు, వెనక్కి రాడు, స్థిత దాని యందే స్థిరమై ఉంటాడు సుమా అన్నాడు ఇక్కడ. అంటే ఈ బుద్ధికి అనండి, అంతఃకరణానికి అనండి, దీనికి ఉన్నవి రెండే అవస్థలు, ఒకటి గతి, ఇంకోటి స్థితి. గతి అంటే ఎప్పుడు తిరగడమే, స్థితి అంటే నిశ్చలంగా ఉండడం. అదే మనం కర్మ అని వివరించుకున్నాం. అందుక నిశ్చలమైనటువంటి ఆత్మ గురించి తెలుసుకున్నప్పుడు ఉన్నదే ఆ లభించిన అఖండానందాన్ని వాడు అనుభవిస్తూ దాని నుంచి మరి జారి వెనక్కి రాడు సుమా. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః. అంతేకాదు దానికి మించినటువంటి మరి యొక్క లాభము లేదు అని చెప్తున్నాడు. అంత ఆనందానికి మించిన లాభం మరొకటి లేదు గనక సృష్టిలో ఏది అతన్ని దుఃఖింపజేయలేదు అన్నాడు. యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. అతన్ని మరి ఏది కూడా దుఃఖింపజేయలేదు. ఎందుకంటే దాన్ని మించిన ఆనందం మరొకట్లేదు. కొలత లేనిది, కొరత లేనిది అనేటువంటి ఆనందం, అది అఖండ సచ్చిదానందం. దానిలోకి వెళ్ళిపోయేటప్పుడు ఇంకా అతడిని ఈ దుఃఖభూయిష్టమైనవి ఏవి కూడా చలింపజేయలేవు. ఎంత భయంకరమైన పరిణామాలు భౌతిక జీవితంలో ఏర్పడుతూ ఉన్నా వాటిని సాక్షిభూతంగా చూస్తూనే ఉంటాడు తప్ప అఖండమైన దాని యందు నిలిచి ఉన్నాడు గనక తాను చలించడు అని ప్రస్తావించి తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సన్నితం. చక్కటి మాట చెప్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పిందంతా నీకు అర్థమైందా అర్జున? దాన్ని ఏమంటారో తెలుసా? దుఃఖ సంయోగంతో వియోగమే యోగము. యోగానికి ఎంత చక్కటి డెఫినేషన్ చెప్పాడో చూడండి. దుఃఖ సంయోగంతో వియోగమే యోగం. యోగం అంటే కలయడం, వియోగం అంటే విడిపోవడం. ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే విడిపోవడమే కలయడం అంటున్నాడు. విడిపోవడం కలియడం ఏంటండి? వేదాంతం అంతా ఇంతే, ఇటు తిప్పి చెప్పడమే. విడిపోవడం కలియడం అంటే
దేనితో విడిపోవాలో దానితో నువ్వు విడిపోతే దీనితో కొత్తగా కలియక్కర్లే, ఎప్పుడు అదే నువ్వు అయి ఉన్నావు. అది విశేషం, కొత్తగా కలియక్కర్లే. అందుకే మృత్యోర్ముక్షియ్య మా అమృతాత్ అంటాడు అక్కడ ఆ మంత్రంలో. నన్ను మృత్యువు నుంచి విడిపించు, అమృతము నుంచి విడిపించకు అన్నాడు. విడిపించకు అన్నాడే తప్ప నాకు అమృతముతో కల్పించు అనలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆ మాటలో ఉన్న గొప్పతనం అది. నన్ను అమృతము నుంచి విడిపించకు, మృత్యువు నుంచి విడిపించు. అదే కదా మృత్యోర్ముక్షియ్య మా అమృతాత్, అమృతము నుండి విడిపించకు అన్నాడు. విడిపించకు అంటే అర్థం నాకు అమృతంతో ఎప్పటికే కలయిక ఉంది, కానీ మృత్యువుతో కూడా కలయిక పెట్టుకున్నాను కనుక ఈ దిక్కుమాలిన కలయికని వదిలించేస్తే ఇంక నువ్వు నేను మిగిలిపోతా. అదే అర్థం అనమాట. నువ్వు అమృతం, నీతో కలయిక నాకు సిద్ధమై ఉన్నది ఎలవేళలా. అది సహజం. అమృతముతో కలయిక సహజం, మృత్యువుతో కలయిక అసహజం. అందుకు అసహజాన్ని విడిచిపెడితే చాలు, సహజాన్ని పట్టుకోనక్కర్లేదు. ఆ పట్టే లేకపోతే నువ్వు అసహజాన్ని కూడా పట్టుకోలేవు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది విశేషం. అమృతముతో పట్టుగాని మనకు లేకపోయి ఉంటే మృతాన్ని కూడా పట్టుకోలేం. ఇదేమీ కన్ఫ్యూజన్ కాదు. మన జీవితాన్ని పరిశీలించండి. మన ఇంద్రియాలను చూసి ఆహా ఎంత బాగున్నాయో అని మురిసిపోతున్నాం, కానీ ఇంద్రియాలను చూసి అందులో చైతన్యాన్ని చూస్తున్నాము అంటే ఇంద్రియాలకు సహజ లక్షణం మృతం. అది మనకు తెలుసది. ఎందుకంటే ఇందులోని ఆ తిరిగే ఊపిరిగాడున్నాడే, వాడు వెళ్ళిపోతే ఇంక దేనికి పనికిరాదు. ఇది అర్థమైంది కదా. అర్థమైందంటే అర్థం ఇది మృతమే కదా. అలాగే దీనితో ఏర్పరచుకున్న ఈ ప్రపంచ బంధాలన్నీ మృతములే కదా. మరి మృతాన్ని దేంతో పట్టుకున్నా నువ్వు? ఇది తర్వాత పట్టుకుందామన్నా ఇది దొరకదు. తర్వాత ఇది పోయిన తర్వాత దేంతో పట్టుకుంటావు? ఏది పోతే ఇది పట్టుకున్నావు, ఏది ఉంటే పట్టుకున్నావు ఆలోచించండి. అంటే అర్థం ఏంటంటే మృతమైన జడమైన ఈ పదార్థాలన్నిటి యందు కూడా ఇది చైతన్యవంతము అనిపించడానికి కారణం చైతన్యమయమైన అమృతంతో నీకున్న బంధం చేతనే వీటన్నిటితో నువ్వు తిరగలుగుతున్నావు. కానీ ఇదంతా అసహజము. సహజమైనది అదే, ఆ అమృత రూపమైన చైతన్యంతోనే నీ బంధం సహజం. అది నువ్వు గ్రహించితే మృతమైన దానితో తిరుగుతున్నా నేను దానిలో ఉన్నాను గనక ఇవి పోయినా నేను పోను, ఈ సుఖదుఖాలు నన్నేం చెయ్యలేవు, ఎందుకంటే అవన్నీ మృతానికి సంబంధించినవి అని తెలిస్తే నిశ్చలత్వం కాక ఇంకేమొస్తున్నది? అందుకే నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటే ఇదే అర్థం. ఆ నిశ్చలతత్వమైన అమృతముతో బంధమున్నదే అక్కడి నుంచి దూరం చెయ్యకయ్యా అంటే ఆత్మజ్ఞానాన్ని మా నుంచి దూరం చెయ్యకు, జగత్తుతో మమ్మల్ని తన్మయం కానియ్యకు. అది మృత్యోర్ముక్షియ్య అంటే ఈ జగత్తుతో మమ్మల్ని తన్మయం కానియ్యకు. జగత్తు మృతలక్షణం కలిగినది. మృతలక్షణం కలిగినటువంటి అశాశ్వతమైన జగద్బంధనాన్ని విడిపించి జగన్నాథ బంధం ఏదైతే ఉందో దాంతో మమ్మల్ని ఎల్లవేళలా ఉంచవయ్యా అని చెప్పడం దానిలో పరమార్థం. అదే ఇక్కడ చెప్తున్నాడు. జగన్నాథుడు అమృతుడు, ఆయన ప్రసారం చేత ఉండేటువంటి జడమైనది ఈ జగత్తు. అందుకే జడమైన జగత్తుని చూడడం కాదు, జగత్తు యందున్న జగన్నాథుణ్ణి దర్శించు. జగన్నాథుడు సర్వవ్యాపకుడై ఉన్నటువంటి వస్తువు. అదేవిధంగా నీ ఇంద్రియాదులు యందంతా వ్యాపించి ఉన్నవాడు, కానీ నీ ఇంద్రియములే ఆయన కాదు. ఇది తెలిసి ఆ వ్యాపించిన ఆత్మతత్వంతో తాదాత్మ్యం చెందితే దుఃఖ సంయోగ వియోగం యోగ సంహితం. దుఃఖ సంయోగంతో వియోగమే యోగము అంటున్నాడు ఇక్కడ. అంటే దుఃఖ సంయోగము, లోకంలో మనం అనుభవించే సుఖానికి కూడా దుఃఖ సంయోగం అనే పేరు. ఇది విశేషం. లోకంలో మనం అనుభవించే ప్రతి అనుభవానికి దుఃఖ సంయోగము అని పేరు. కానీ మనం ఏమంటామంటే సుఖదుఖాలు 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 అంటుంటాం. సుఖం ఒకటి దుఃఖం ఒకటి, సుఖం ఒకటి దుఃఖం ఒకటి అని లేదు. సుఖం కూడా దుఃఖ సంయోగమే, అందులో సందేహం లేదు. ఇప్పటికది భ్రమ, అది కేవలం భ్రమ మాత్రమే, అది కూడా దుఃఖ సంయోగమే. అందుకే దుఃఖ సంయోగం ఒకే మాట చెప్పాడు ఆయన. సుఖదుఖాలు అనలేదు, ప్రాపంచిక శుభాలు అనలేదు, ప్రాపంచిక అనుభవాలు అనలేదు, దుఃఖ సంయోగం అని ఒక్క మాట చెప్పేశాడు. ప్రపంచంలో మనం అనుభవించే ప్రతి అనుభవం కూడా దుఃఖ సంయోగమే. మనం అనుకుంటున్న సుఖం కడుపులో దుఃఖం ఉంది, ఆ సుఖం పరిణామంలో దుఃఖం ఉన్నది, ఆద్యంతములు దుఃఖమే. మనం అనుకుంటున్న ఇంద్రియ సుఖముల్లో కూడా దుఃఖమే ఉన్నది, అందులో సందేహం లేదు. మనం ఏదైనా రుచిగా తిందాము అనుకుంటే తత్కాలంలో సుఖం, పరిణామంలో చూపిస్తుంది అది, దానికి దుఃఖ సంయోగం ఉంది. ప్రతిదీ అంతే. సృష్టిలో నాది అని ఆప్యాయంగా ఏ వస్తువులు నువ్వు తీసుకుంటున్నా అందులో దుఃఖ సంయోగం ఉన్నది.
అయితే మనకు తెలియదు, భ్రమ, భ్రాంతి, దీనిలో పడిపోయి ఉన్నాం గనక అది అర్థం కాదని చెప్పినా. అందుకు ఉదాహరణగా మనం పరిశీలించాలంటే పుత్రులు ఎంత గొప్ప వస్తువు, ఆనందకారకులు నిజమే. కానీ వాడు పుట్టించిన దగ్గర నుంచి ఏ శత్రువు ఏడిపించనంత ఏడిపించగలడు వాడు. ఎందుకంటే వాడికే తలనొప్పో జ్వరమో వస్తుంది. ఇంకా రాత్రంతా నువ్వు నిద్రమాని కూర్చుంటావు, వాడేమో ఒళ్ళు మరిచి నిద్రపోతున్నా నువ్వు మధ్య మధ్యలో వాడి నోట్లో థర్మామీటర్ పెట్టి వాడి నుదురు చెయ్యి వేస్తూ కూర్చుంటావు. ఏ శత్రువు నిన్ను రాత్రి నిద్రపోనివ్వకుండా చేయగలడు? నీకు రాత్రి కంటికి నిద్ర పట్టకుండా చేసే శత్రువు ఎవడే చేయడు? వీడే. చెప్పండి, సుఖమా? ఇలా సృష్టిలో ఏది చూసినా దుఃఖ సంయోగమే. అందుకు నువ్వు బాగా గమనించి, మరి ప్రపంచంలో ఆనందం అనుభవిస్తున్నట్టు కనిపిస్తున్నదే అంటే నీ ఆత్మ అనే ఆనంద పదార్థం ఉంది కదా, దాని ప్రతిబింబం దాని యందు ఆరోపించుకుని అది ఆనందం అనుకుని నువ్వు దేవుళ్ళు ఆడుతున్నావు. కానీ నిజానికి అది కూడా నీ లోపలి ఆనందాన్నే బయట ఉందనుకుని భ్రమించడం చేత ఆనందిస్తున్నాను అనుకుంటున్నావు. కానీ నిజమైన ఆనందం బయట లేదయ్యా, నీలో ఉన్నది. ఇది చెప్తున్నాడు. చిన్నపిల్లలకి పప్పుల పొడి ఇస్తారు, ఈ శనగపప్పు మొదలైన వాటి పొడి. అది వాడు తిని ఎలా ఉందయ్యా అంటే చాలా తియ్యగా ఉందండి అంటాడు. పొడిలో తీయదనమేం లేదు, ఆ శనగపప్పు పొడిలో బెల్లం కలిపిచ్చారు వారు, కానీ దాని పేరు మాత్రం శనగపప్పు పొడి. అది తిని వాడు తియ్యగా ఉందన్నాడు. ఆ తియ్యదనం ఆ పొడిది కాదు, అది అందులో ఉన్న బెల్లంది. అదేవిధంగా ఈ జగత్తులో ఈ వస్తువు వల్ల ఆనందం, ఆ వస్తువు వల్ల ఆనందం అంటున్నాడు. కానీ అసలైనది తన ఆత్మ అనే వస్తువుని దాని మీద వేసుకోవడం వల్ల వీడు దాని నుంచి ఆనందం అనుభవిస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ అక్కడ నిజమైన ఆనందం లేదు, అది కేవలం శనగ పప్పు పొడే. దానిలో బెల్లమంతా కూడా మనం ఆరోపించుకున్న ఆత్మ యొక్క ప్రకాశమే. ఇది మనం తెలుసుకుంటే ఆ బెల్లం ఇక్కడ అఖండంగా ఉందని చెప్పి దాన్ని ఆస్వాదించగలం మనం. అప్పుడేం చేయాలి? ఆ పిండినంత ఉప్పని ఊది బెల్లాన్నే పట్టుకో. అది విశేషం. కనుక ఇంద్రియములు, ఇంద్రియార్థములు వీటన్నిటికీ అతీతంగా ఉండేటటువంటి చింతనతో నువ్వు దాన్ని గ్రహించగలవు సుమా. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సన్నితం సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతస. అయితే ఇదంతా బాగానే ఉందండి చెప్తూ ఉంటే, కానీ ఆ స్థితి కావడానికి ఏమిటి అంటే, నిన్న సాధన గురించి చెప్పాం, అందులో సందేహం లేదు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్పడం అంటే, ఆ సాధనకి 2 లక్షణాలు ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ స్వామి. అదేమిటంటే నిశ్చయము, అనిర్విణ్ణము అయిన చేతస్సు వాడికి ఉండాలట. చేతస్సు అంటే మనస్సు. ఆ మనస్సుకు 2 లక్షణాలు ఉండాలి. ఒకటి నిశ్చయము, 2 అనిర్విణ్ణము అని చెప్తున్నాడు. స నిశ్చయేన యోక్తవ్యో యోగ అనిర్విణ్ణ చేతస. అనిర్విణ్ణ చేతస. నిశ్చయము అంటే అర్థం అచంచలమైనటువంటి దృష్టితో దాని యందు ఉండుట అని అర్థం. అంటే ఈ యోగం ఉన్నదే, ఈ యోగం నేను తప్పకుండా అనుష్ఠిస్తాను, దీనివల్ల వచ్చేది సత్ఫలితము అనేటువంటి దృఢత్వం ఏదైతే ఉందో అది నిశ్చయం. ఇది ఉండాలి ఫస్ట్. ఇది లేకపోతే యోగం సిద్ధించదు. ఇది మొదట ఉండాలి, నిశ్చయం అనేటటువంటిది. రెండవది అనిర్విణ్ణత. ఇది చాలా విశేషమండి. మనకు సాధారణంగా లోకంలో ఏది సాధించాలని ఈ 2 ఉండాలి. ఒకటి నిశ్చయము, 2 అనిర్విణ్ణత. అనిర్విణ్ణత అంటే నిర్వణత కానిది అని అర్థం. నిర్విణ్ణత అన్నదానికే మనం నిర్వేదము అంటాం లోకంలో. నిర్వేదము అంటే విసుగు, చిరాకు అనేటటువంటిది. ఏదైనా సరే మనం మొదలుపెట్టి కొంతసేపటికి వెళ్ళేటప్పటికి ఒక విసుగు, చిరాకు వస్తుంది. అవి వస్తే చాలు, ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురు అని చెప్పాడు కదా భర్తృహరి. కొంతమంది ఆరంభించరు, ఎందుకంటే అబ్బో బోల్డ్ విఘ్నాలండి, అవన్నీ ఎవడు భరిస్తాడు. కొందరు ఏం పర్వాలేదని ఆరంభించి మొదటి దెబ్బకే కింద పడిపోతారట. ఇలా ఉంటారు. ఒక్కడు మాత్రమే ఎన్ని వచ్చినా విసుగు విరామం లేకుండా వెళ్తాడయ్యా అని చెప్తున్నారు. అందుకు కావలసింది అనిర్విణ్ణత. మరి ఎటువంటి ఫలితం అండి అది? అఖండానంద ప్రాప్తి. పైగా ఎంత దగ్గరదో, ఎక్కడో వెతుక్కో అక్కర్లేదుట. 7 కొండలెక్కి, లేకపోతే 100 కొండలెక్కి, 1000 కొండలెక్కి, అక్కడెక్కడో గుహలోపల ఉండేటటువంటి ఒక చిలక గొంతులో రాక్షసుడి ప్రాణాలున్నాయి, మాంత్రికుడి ప్రాణాలున్నాయి అన్నట్లు వెతుక్కుని వెళ్ళక్కర్లే. ఎంత దగ్గరో అది. నీ ఇంద్రియాలను దాటి వెళ్ళు, నీ బుద్ధిని దాటి వెళ్ళి దొరుకుతుంది అన్నాడు. ఎంతో సులభం, కానీ అదే మహా కష్టంట. అందుకే మనకి చెప్పబడుతూ ప్రహ్లాద చరిత్రలో
వైకుంఠం దాకా వెళ్ళిపోయాడు ఎవడు? హిరణ్యకశిపుడు. వెళితే అక్కడ కూడా విష్ణువు కనబడలేదుట. విష్ణువు కనబడలేదు, లేడని కాదు, కనబడలేదు. కనబడకపోయేటప్పుడు కూడా పారిపోయాడు విష్ణువు అనుకున్నాడు. అప్పుడు లక్ష్మీదేవి అన్నదిట, నువ్వు ఇక్కడే ఉన్నావు, అతడు వచ్చి నువ్వు లేడు, ఇక్కడ కూడా లేడు అని వెళ్ళిపోవడం నేను వింటున్నాను, నువ్వు వింటున్నావు, కానీ పిలిచి ఇక్కడ ఉన్నాను రా అని మళ్ళీ కనబడచ్చు కదా అంటే, నేను కనబడదలుచుకుంటే అతడు చూడకుండా ఉంటాడా అన్నాడు ఆయన. అదొక విశేషం. అతడు చూడలేని స్థితిలో ఉన్నాడు కనుక నేను కనబడకుండా ఉన్నాను ఇక్కడ, అంతేగాని లేకుండా లేదు. అయితే అసలు ఇంకోటి తెలుసా, నేను ఎక్కడున్నాను? వాడు హృదయంలో ఉన్నాను సుమా అన్నాడు. ఎందుకంటే వాడు అక్కడ తప్ప అంతా వెతుకుతాడు వాడు, అందుకు అక్కడికి వెళ్ళి కూర్చున్నాను అన్నట్ట. ఒకసారి శాంతి అనే వస్తువుని తయారు చేసేట బ్రహ్మగారు. ఇది ఎక్కడ పెడదాం అన్నట్ట. మీటింగ్ పెట్టాడు బ్రహ్మగారు. అందరూ వచ్చి కూర్చున్నారు, దేవతలందరూ. ఎక్కడ పెడదాం శాంతి అనేదాన్ని? ప్రపంచమంతా సృష్టించేశాం, మనుషుల్ని సృష్టించేశాం, ఈ శాంతిని ఎక్కడ పెడదాం అన్నట్ట. ఎక్కడ పెట్టినా కూడా వచ్చి ఈ మనుషులు దోచుకుంటారయ్యా ఈ శాంతిని, అందుకే వాడికి అందని చోట పెడదామన్నట్టు ఆయన. ఎక్కడ పెడతావో అని ఆలోచించారు. పోనీ ఏదైనా ఒక లోకంలో పెడదామంటే ఈ మధ్య చాలా ఫాస్ట్గా ఉన్నారు, పైగా రాకెట్లు కనిపెట్టి లోకాల మీద దాడికి కూడా వెళుతున్నారు, ఏదైనా లోకం మీద పెట్టినా వచ్చి తీసుకుపోతారేమో అన్నారు. ఒక పని చేద్దాం అన్నాడు. ఏంటంటే వాడు మనస్సులో దాచేద్దాం అన్నట్ట. మనస్సులో దాస్తే వాడు అక్కడ తప్ప అంతా వెతుకుతాడు, శాంతిని దొరకమన్నా దొరకదు. అది విశేషం. కనుక ఎక్కడయ్యా శాంతి ఉన్నది అంటే అక్కడే ఉంది, అసలు శాంతమే నువ్వు. ఆ మాట అంటే ఒప్పుకోం మనం, ఎందుకంటే అశాంతిలోనే ఆనందం అనుకునే స్థితిలో ఉన్నాం కనుక శాంతమే నువ్వు రా అంటే ఒప్పుకోం. ఏదో వేవరింగ్ ఉండాలి, లేకపోతే ఏమీ తోచదు. అసలు వేవరింగ్ లేదు, లేకపోతే రొటీన్గా ఉందండి బోర్డమ్ అంటాం, తోచదు మనకి. ఎందుకంటే శాంతస్థితి అర్థం కావట్లేదు, కారణం పరిమితి భావన వల్ల వచ్చిందయ్యా ఈ బాధ అంతా కూడా. అందుకు ఆత్మన్యేవాత్మన మాటి మాటికి స్వామి ఆ మాట చెప్తున్నాడు. అలాంటి అంత దగ్గరైన వస్తువు కోసం సాధన చేసేటప్పుడు అంత తేలిక చెప్పడానికి, కానీ ఆ చేసేటప్పుడు ఉన్నదే తల ప్రాణం తోక్కొస్తుందంటారు. అది విశేషం, అక్కడి దాకా తీసుకువెళుతుంది. ఆ పరిస్థితిలో ఉండవలసినదేమిటి? అనిర్విణ్ణ చేతసా. అది గొప్ప విశేషం. అంటే విసుగు చిరాకు లేని చిత్తం ఉండాలట సాధనావస్థలో. మాటి మాటికి అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అలా వెళ్ళిన వాడే సిద్ధిని పొందగలడు. ఒక విశ్వామిత్రుని తలంచుకోండి, ఆయనకు అడుగడుగున ఎన్ని అవరోధాలు వచ్చాయి. మొట్టమొదటి కామం దగ్గర ఓడిపోయాడు, ఎన్ని వందల ఏళ్ళు తపస్సు చేశాడో మహానుభావుడు, కానీ మేనక వల్ల ఓడిపోయాడు. ఇంత తపస్సు చేసి వృధా పోయిందే అనుకున్నాడా, మళ్ళీ తపస్సు చేశాడు. అక్కడ క్రోధం దగ్గర ఓడిపోయాడు, అయితే అప్పటికి ఊరుకున్నాడా? లేదు, మళ్ళీ వెళ్ళాడు. అంటే ఇవన్నీ కూడా మనకు పాఠాలు. ఇంద్రియ జయం అనేటటువంటిది ఎంత కష్టమో, అందుకు అందరినీ జయించవచ్చు కానీ ఇంద్రియాలను మాత్రం జయించలేవయ్యా అని. ఈ యోగం అంతా కలిసే మనకు ప్రహ్లాద చరిత్రలో చూపిస్తాడు. మాటి మాటికి అక్కడ ఉంటే చాలు. అందుకే మనకు పురాణం ఇచ్చే ఒక్క కథని బాగా అర్థం చేసుకున్న భగవద్గీత బాగా అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే మన ఆ బాగా అర్థం చేసుకోవడమే లేదు మనకు వచ్చింది ప్రారంధం అంతా కూడా. అక్కడ ఇదే మాట చెప్తాడు, అన్నీ జయిస్తున్నావు బయటవన్నీ, లోపల విజయించట్లే వచ్చింది బాధ. లోకములన్నియున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయుని భీకర శత్రులార్గుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున జూడుము దానవేశ్వరా అని ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో చెప్పాడు. అందుకు చిత్తంబు సమముగా చేయుమయ్య, ఈ కృష్ణుడు చెప్పిన మాటలే చెప్తున్నాడు. సమచిత్త మార్గంబు తప్పి వర్తించు చిత్తంబు కంటే వైరులెవ్వరు. అసలు శత్రువేది? అదిగో అది నిన్ను పడగొట్టి తీసుకుపోయే ఆ చిత్తం, దాన్ని జయించావా? అది జయిస్తే అప్పుడు గర్వించు. అంతవరకు ఇంద్రుడిని జయించాను, వాడిని జయించాను, వీడిని జయించానన్నా, ఎన్నిటికో ఓడిపోవడం వల్ల వాడిని జయించాననే భ్రమలో నువ్వు ఉంటున్నావు. చిత్తంబు వైరిగాక చిత్తమును నీకు వశముగా చేయుమయ్యా, మదయుత అసురభావంబు మానవయ్యా, అయ్యా నీమ్రోల మేలాడరయ్య జనులు. అయితే ఇంత చెప్తే వాడికి ఎక్కిందా? తత్వం అంత తొందరగా ఎక్కదండి. అందుకు దానికి కావలసింది అనిర్విణ్ణ చేతస్సు, విరామం లేకుండా విసుగు లేకుండా ఆ అంతర్ముఖ ప్రయాణం కొనసాగించాలి. ఇది పరమాత్మ చెప్పిన మాట. అందుకు దీన్ని మించినటువంటి శ్రేయో మార్గం మరి ఒకటి లేదు, ఉందనుకోవడం భ్రమ అని తెలుసుకుని ఆ నిశ్చయాత్మక బుద్ధితో అనిర్విణ్ణ చేతస్సుతో ఎవడైతే సాధన చేస్తాడో వాడు అందుకోగలడు సుమాదానిని. అందుకే యోగమునకు కావలసినది
ఏమిటి అంటే నిశ్చయము, అనిర్విణ్ణ చేతస్సు. యోగం యొక్క లక్షణము దుఃఖ సంయోగంతో వియోగం. ఇది వివరించి ఆడ తర్వాత సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితా అని మునుపటి అధ్యాయంలో చెప్పిన విషయమే ఇక్కడ మళ్ళీ వస్తున్నది. సంకల్ప ప్రభవములైన కామమును అశేషత పూర్తిగా విడిచిపెట్టాలట. ఏమాత్రం ఉన్నా మహా కష్టం. ఒక వరలో 2 కత్తులిమడు. కాముణ్ణి రాముణ్ణి ఒకే మనస్సులో ఉంచలేవు. లేకపోతే మనం కోరుకునే ఒక వస్తువే ఇంకోటికి యావగింపు. ఎందువల్ల? వాడికి దాని యందు సమ్యక్ కల్పన లేదు, సంకల్పం లేదు వాడికి. అందుకు వాడికది కోరిక కాదు, మనకది కోరిక. అది విషయం. ఒకడికి పాపం ఒక చిన్న చాక్లెట్ చూస్తే చాలా సరదా. అది ఎందుకయ్యా ఇంకోటికి అది నచ్చనే నచ్చదు. ఏమిటి కారణం అంటే వాడికి దాని యందు సంకల్పం లేదు, అంటే రమణీయతా బుద్ధి లేదు వాడికి. రమణీయతా బుద్ధి వల్లనే కామం అనేది ఏర్పడుతున్నది. అందుకు రమణీయతా బుద్ధి వల్ల ఏర్పడే కామములన్నింటినీ కూడా అశేషత మిగల్చకుండా ఎవడైతే తొలగించుకుంటున్నాడో మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమస్తతః అని చెప్తున్నాడు. ఇప్పుడు రమణీయత్వం ఎక్కడి నుంచి వచ్చింది? మనస్సు కల్పించుకున్నదే కదా. దాని యందు రమణీయత్వం ఆరోపితమైంది, మనస్సు కల్పించుకున్నది. అందుకు వీడిని కంట్రోల్ చెయ్యయ్యా, ఈ మనస్సుని జాగ్రత్తగా అది చేస్తే చాలు. ఎందుకంటే ఈ మనస్సు ఎలాంటిదంటే, ఒక రాజుగారు కొలం దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి ఆ కొలంలో నీళ్లు తీసుకుని తాగబోతున్నారు. సరిగ్గా నోటు దగ్గరకు వెళుతూ ఉంటే ఆ పైన చెట్టు కొమ్మ మీద ఉన్న బల్లి నీడ పడింది. దానిలో స్వచ్ఛంగా అద్దంలో పడ్డట్టు పడింది. కానీ అప్పటికి నీళ్లు తాగేశాడు. ఆ వెళ్ళిపోతున్న అవస్థలో బల్లిని తాగేశాను అనుకున్నాడు ఆయన. నిజాన్ని బల్లిని తాగలేదు, లోపలికి వెళ్ళలేదు. కానీ ఆ చిట్ట చివర వెళుతూ ఉండగా బల్లి నీడ కనబడింది. అప్పటికే గుటక వెళ్ళిపోయింది లోపలికి. బల్లిని తినేశాను అనుకున్నాడు. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఏది తిన్నా ఏది తాగినా వాంతి అయిపోతుంది, అదే తలంచుకుంటున్నాడు. క్రమంగా శుష్కించిపోతున్నట్ట. ఎందుకంటే ఏది తినబుద్ధి వేయట్లేదు, తాగబుద్ధి వేయట్లేదు. ఇలా అవుతూ ఉంటే ఎవ్వరూ తగ్గించలేకపోతున్నారు, వైద్యులు కూడా. బల్లి వెళ్ళిందేమో అని బల్లి బయటకు వచ్చేయడానికి కావలసినవన్నీ వేసేట. ఎన్నో వాంతులు అవుతున్నాయి కానీ బలి కనబడలే. అప్పుడు అనుకున్నాడు, ఆ బల్లి కాస్త జీర్ణమే రక్తంలో కలిసిపోయిందేమో, ఇంకా నా శరీరమే ఏమిటని మళ్ళీ ఆశ్రయించుకుంటున్నట్ట. కానీ బలి కనబడట్లే. ఇదంతా చూసి చూసి ఇలా అందరూ అవస్థపడుతూ ఉంటే ఒక పెద్ద ఆయన వచ్చట. ఉండి ఒక పని చెప్తాను, బల్లిని తెప్పించండి అన్నట్ట. ఈ లోపల వాడికి మళ్ళీ ఉప్పు నీళ్ళు ఇచ్చారు. వాడు వమనం చేస్తున్నాడు. ఆ వమనం చేస్తూ ఉంటే కళ్ళు మూసుకుంటాడే, ఆ బాధ భరించలేక ఆ అవస్థలో బల్లిని ఆ వమనంలో వేసేట. అదుగుదుగా బలి పడిపోయింది నీ కడుపులోంచి అన్నట్ట. అప్పుడు అమ్మయ్యా అన్నాడు. అప్పుడేది ఇచ్చినా వెళ్ళిందిట. అంటే నిజంగా బల్లి కడుపులో ఉందా, బయట ఉందా? వాడు మనస్సులో ఉంది బల్లి. ఇదే అన్నమాట విశేషం. అది ఉన్నదే ఇలా చేస్తుందంతా కూడా. అందుకు ఈ మనస్సు దేని యందు కల్పనం చేస్తుందో దాని యందు రమణీయతా బుద్ధి ఏర్పడి దాని నుంచి కామం పుట్టి, అది అనుకూలమైతే ఆనందం, ప్రతికూలమైతే కోపం, దుఃఖం, నెగటివ్ ఫీలింగ్స్ ఇన్ని వచ్చేసాయే. అందుకు దేన్ని కంట్రోల్ చేయాలి? దానిని మనసైవేంద్రియ గ్రామం వినిమయ్య సమస్తతః సమంతతః పరిపూర్ణంగా ఒక్కటే దిక్కు. ఇంద్రియ నిగ్రహం తప్ప మరి యొక్క దిక్కు లేదని చెప్తున్నాడు పరమాత్మ. గుర్తుపెట్టుకోండి. అందుకే ఇంద్రియాలను విచ్చలవిడిగా వదిలేసి నాకు మోక్షం కావాలి, ఇది కావాలి అంటే జరగని పని అయినా దాన్ని నిగ్రహించవలసిందే. అది విశేషం. అందుకు మనోనిగ్రహణమే మందు యోగానికి. ఆ యోగం సిద్ధించితే నువ్వు సిద్ధిని పొందుతావు అనే విషయాన్ని ఇక్కడ వివరించి, అయితే వెంటనే జరుగుతుందా? వెంటనే జరిగితే చాలా ప్రమాదం. అది శనైరుపరమేత్. అందుకే ఇక్కడ భగవానుడు ఎలా కనిపిస్తాడంటే మనకి ఒక మిత్రుల్లా కనిపిస్తాడు, అచ్చమైన ఆత్మబంధువులా కనిపిస్తాడు, పరమాత్మలాగా పరమేశ్వరుడిలా కనిపిస్తాడు, ఒక గురువులా కనిపిస్తాడు, ఒక గైడ్, ఫిలాసఫర్ అని చెప్తామే. అన్ని లక్షణాలు కృష్ణుల్లో ఉంటాయి. అంతలో హెచ్చరిస్తాడు, అంతలో బెదిరిస్తాడు, అంతలో అభయమిస్తాడు, అంతలో అనునయిస్తాడు. అన్ని రకముల కృష్ణుడిని ఒక్క గీతలో మనం చూడవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇంద్రియాలను నిగ్రహించకపోతే లాభం లేదు అనంత కఠినంగా చెప్పిన స్వామి, తొందరపడకలే శనై ఆలస్యం చేయకు, తొందరపడకు, ఇలా చెప్తాడు. అది అచ్చం అలాగే. జాగ్రత్త జాగ్రత్త, నిదానం నిదానం, అలాగని చెప్పి గాబరా పడకు. ఇన్ని విషయాలు మనకి గాబరా పడకు అని చెప్పేది మనమే. తొందర వద్దు, ఆలస్యం అమృతం విషయం, ఈ రెండు మనమే చెప్తాం. ఏది ఎక్కడ అనేది. అందుకు సాధన ఆపకు, అది విషయం.
అలర్ట్గా ఉండు. శనై శనై ఉపరమేత్, క్రమక్రమంగా మెల్లమెల్లగా మెత్తమెత్తగా. ఒక దొంగ గొడ్డు ఉందిట, అది ఊళ్ళో పడి మేస్తుంది అన్ని పొలాలు అవన్నీ. దాన్ని ఏం చేయాలి? నెమ్మదిగా తెచ్చి మన కొట్టంలో కట్టాలి గట్టిగా. ఎలా కట్టాలి అంటే అది మళ్ళీ తెంచుకు వెళ్ళిపోయేటంటే పలుపుతాడు కాకుండా గట్టి పలుపుతాడు కట్టాలి. కట్టేసి అలా పడేస్తే అది ఏం చేస్తుంది? అందుకే శనై శనై, నెమ్మదిగా నువ్వు మంచి ఆహారం దానికి పెడుతూ పెడుతూ ఉంటే ఆ రుచి తెలిసి ఇంటి రుచి చక్కగా మరిగి ఇంక కొన్నాళ్ళకి దానికి పలుపుతాడు విప్పేసినా మరి బయటికి వెళ్ళదు. అది దానికి కావలసినవన్నీ లభిస్తూ ఉన్నాయి. అందుకు నువ్వు ముందు మనస్సులో కట్టి అక్కడ సుఖపడ్డం ఎలాగో దానికి నేర్పు. అదే విషయం. బయటపడి తిరిగితే వచ్చే సుఖాలన్నీ నీలో ఎలా దొరుకుతాయో నేర్పు. నేర్పడం ఎలాగా? నేర్పుగా శాస్త్రం ద్వారా తెలుసుకో. అక్కడ ఆ పరమాత్మని ధ్యానించడం, పరమాత్మ కథల్ని మననం చేయడం, అందులో ఉన్న స్వచ్ఛత, అందులో దిగులు లేని తనం, అందులో ఉన్న ఆనందం, ఇవన్నీ దానికి మరిగించు. రుచి మరిగితే వదులుతుందా? శంకరుల వారు సౌందర్యలహరిలో చాలా గొప్పగా చెప్తారు. మొదట నేను ఇంద్రియాలన్నింటినీ వేడుకుని ఏడిచాను. ఏమని? ఓ నాలిక నిరంతరం భగవన్నామాన్ని కీర్తించు. అదో పెద్ద ఏడుపు. ఓ చేతులారా మీరు ఆ పరమేశ్వరుని ఆరాధించండి ఆరాధించండి అని ఎంతో వేదన పడ్డాను. ఓ మనస్సా కాస్త ఆ పరమాత్మపై వెళ్ళమ్మా అని ఆ మనస్సును కూడా బుజ్జగించాను. త్యాగరాజ స్వామి వారు ఎంత వేదన పడతారో అది సాధకుడికి తెలుసండి అవస్థ. ఊరికనే పాటలు విని కాలక్షేపపురాయుళ్ళకి ఏం తెలుస్తుంది? అందుకు శ్రీరామ నీనామేమి రుచిరా అన్న రామదాసుకు తెలుసు రామనామం రుచి. అది పట్టుకుని భజన చేస్తూ కునికేవాడికి తెలియదు ఆ రుచి. వాడికి పాడడం తెలుసు అంతే. కానీ ఆ పాటని పుట్టించిన వాడి హృదయంలో వేదన వాడికి తెలుసు. అందుకే త్యాగరాజ స్వామి వారు అంటారు, మనసా ఎటులోర్తునే నా మనవిని చేకునవే దినకర కులభూషణుని దీనుడవై భజన చేసి దినము గడుపు మనిన నీవు వినవదేల గుణవిహీన మనసా ఎటులోర్తునే అని ఏడుచుకున్నాడు ఆ మనస్సుని. ఇటు పరిగెడతావు అటు పరిగెడతావు, ఒక్కసారి ఆ పాదాల దగ్గరికి వెళ్ళకూడదు. నేనేమి పనికిమాలిన వస్తువు చూపిస్తున్నావా? ఒక్కసారి రుచి మరిగితే నువ్వే వదలవసమా అని బతిమాలుతాడు. ఇలాగా ఓ పరమేశ్వర, నేను నా మనస్సుని జిహ్వే కీర్తయ కేశవం, ఓ నాలిక కీర్తించు, ఓ పాదమా ఆయన చుట్టూ తిరుగు, ఓ చేతులారా ఆయన్ని అర్చించండి, ఓ కనులారా ఆయన్నే దర్శించండి అని నేను ఇంద్రియాలను వేడుకున్నాను 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 ఏడ్చాను. నెమ్మదిగా వాటికి అలవాటు చేశాను. చిట్ట చివరికి ఏం జరిగిందో తెలుసా? ఈ ఇంద్రియాలన్నీ నా దగ్గరికి వచ్చి ఆ శివుణ్ణే కీర్తిస్తాం, ఆ శివుణ్ణే చుట్టూ వెళ్తాం, కానీ మమ్మల్ని అటు తిప్పు అటు తిప్పు అని నన్ను అడుగుతున్నాయ్యా అని అన్నట్టు. అందుకే వాటి చేత అహం ప్రార్థిత, వాటి చేత నేను ప్రార్థింపబడుతున్నాను ఇప్పుడు అన్నాడు. అదే సిద్ధంటే. ముందు వాటిని బతిమాలు, తర్వాత అవే బతిమాలుతాయి నిన్ను. నాకు ఆయన తప్ప మరేవి వద్దంటాయి. అది నియతం చేసి రుచి మరిగించావా, ఆ ఖండానందాన్ని చవి చూసిన వాడికి ఇంక ఖండానందాల జోలికి ఎందుకయ్యా? అది తెలియని వాడికే ఈ దౌర్భాగ్యాలన్నీ ఉంటూ ఉంటాయి. ఆ సముద్రంలో మునిగి కరగాలి. అందుకు శనై శనై ఉపరమేత్ బుద్ధ్యా, నెమ్మదిగా దానిని ఆ లోపల ఉపరమేత్ అంతర్ముఖానందం వైపు మరల్చితే ధృతిగృహీతయా బుద్ధ్యా ఆత్మసంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్. అలా పరమాత్మ యందు ఉంచిన మనస్సు మరిదేన్ని పట్టుకోదు. దాన్ని ఏది పట్టి తీసుకొచ్చింది? మనస్సుని బుద్ధి పట్టి తీసుకొచ్చిందిట. అంటే పరిగెత్తేది మనస్సు, నిశ్చయాత్మకమైన బుద్ధి ఆ బుద్ధి తెచ్చి కూర్చోబెట్టింది. ఎలాగూ ధృతి గృహీతయా. ఇది చాలా ముఖ్యం. అంటే ఇక్కడ చెప్పకనే మరొక మాట చెప్తున్నాడు. ఇందాక చెప్పిన అనిర్విణ్ణ చేతస అనేది ఇక్కడ మనకు అర్థం చేయడానికి ధృతి గృహీతయా అంటే ధైర్యంతో తీసుకురావాలట. అందుకు యోగికి కావలసిందేమిటి? ధైర్యం, సాహసం. లోకంలో కూడా ధైర్య సాహసే లక్ష్మి అంటాం, కానీ మనకు ఉంది ధైర్యం సాహసం. కానీ ఎక్కడ ఉండాలి అక్కడ లేదు. అది విశేషం. అక్రమం చేయడానికి ఎంత ధైర్యమో, అధర్మం చేయడానికి ఎంతో. కారణం ఏమిటండి? ఏమిటి చెప్పండి? భగవద్విషయం. మరి ధైర్యం అనే వస్తువు లేకపోతే పోనీ తెచ్చుకోవాలి. ధైర్యము అక్కడే ఉంది, వస్తువు అక్కడే ఉంది. కనుక వినియోగించుకోవలసిన వస్తువు కోసం అవస్థపడక్కర్లే, వినియోగించుకోవడం కోసం అవస్థపడాలి. అందుకు ఇప్పుడు ధైర్యం నాకు లేదండి అంటే ఎందుకు లేదు? ఉంది నీకు. అవసరమైనప్పుడు బయటకు తీస్తున్నావు. నువ్వు అవసరం అనుకున్నప్పుడు బయటకు తీస్తున్నావు. నువ్వు భగవంతుడు అవసరం అనుకోలేదు. అది కూడా ఉందేమో,
ట్రై చేసి చూద్దాం అనుకుంటున్నావు కాబట్టే నీకు ఆయన దూరం అవుతున్నాడు. నువ్వు సిన్సియర్గా ఎన్ని ధైర్యాలు చేయలేదు. సంతకం పెట్టకూడని ఫైల్ మీద ఎన్ని వాళ్ళు సంతకం పెట్టలో ఏ ధైర్యంతో పెట్టావు? ఎవడు చూడొచ్చాడులే ఏదో ఒకటి, దానికి కావలసినవన్నీ తయారు చేసుకున్నావు. ఒకవేళ ఏ ప్రమాదం వచ్చినా అది ఎదుర్కోవడానికి సిద్ధంగా వ్యూహరచన చేసుకుని కదా సంతకం పెట్టావు. అలాగే భగవంతుడు నీవాడు అనేటువంటి ఆ లక్ష్యాన్ని సాధించడానికి కూడా తగిన వ్యూహరచన, రేపు పొద్దున ఏమొచ్చినా ఎదుర్కోగలను అనే వ్యూహరచన చేసుకుని ధైర్యంగా అటు వెళ్ళలేకపోతున్నావు. ఎందుకు? భగవంతుడిని అవసరం నువ్వు అనుకోలేదు కనుక. అది విశేషం. భగవంతుడు నా అవసరం, నాకు కావాలి అని ఎవడైతే తప్పించుతాడో వాడికి ధైర్యం తప్పకుండా ఉంటుంది. చూడండి, కొట్టుకుపోయేవాడికి ఎంత ధైర్యం వస్తుంది? ఎందువల్ల? అవసరం. ప్రాణాలు నిలుపుకోవాల్సిన అవసరంలో ఒక్కసారి ఎక్కడ లేని ధైర్యం మనకు వస్తుంది. అలాగే ఏది మనకు అవసరం అనిపిస్తుందో దానికోసం మనం ధైర్యాన్ని అప్లై చేస్తాం. అందుకు ఆత్మని ఎవడు వరిస్తాడో వాడికే ఆత్మ లభిస్తుంది అని ఉపనిషత్తు ఘోషిస్తున్నది. వరించడం అంటే ఇది నా అవసరం, ఇది నాకు కావాలి అని నిజాయితీ నీకుంటే ధైర్యాన్ని అప్లై చేస్తాం. అది ఉంటే తప్పకుండా దొరుకుతుంది. ధృతి గృహీతయా. అందుకే భక్తికి కానీ ధ్యానానికి కానీ ఈ యోగానికి కావలసినది ధైర్యము. ఈ విషయమే శంకరులు స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతిక శాఖోపశాఖాన్విత అన్నారు. భక్తి అనే తీగ ధైర్యం అనేటటువంటి కట్టుకొయ్య ఆధారంగా పైకి వెళుతుందట. అది విశేషం. అందుకు ఇది వృద్ధి, యోగం వృద్ధి చెందాలంటే ధైర్యం ఆధారం కావాలి, సాహసం ఆధారం కావాలి. అందుకు భక్తుడికి యోగికి కావలసినది ధీరత్వము, ధైర్యం కావాలి. దీనత్వము ధీరత్వము అని రెండు గుణాలు ఉన్నాయి. దీనత్వము అంటే వినయంగా బేలగా అహంకారాన్ని తగ్గించుకోవడం దీనత్వం. ధీరత్వం అంటే అహంకారాన్ని పెంచడం. ఈ రెండు ఉండాలట. వాడికి అంత అహంకారం అండి అంటారు. ధైర్యవంతుడికి అహంకారం ఉంటుంది అంటే అర్థం నేను సాధించగలను అని సమస్త శక్తులను బయటపెడతాడు వాడు. అది ధీరత్వం. అది విశేషం. అయితే వాడికి అంత ధీరత్వం అంత దైన్యత్వం కూడా ఉంది. ఎక్కడుంటుంది? ఎక్కడ ఓడిపోతాడని భయం వేస్తుందో అక్కడ దీనత్వం చూపిస్తాడు. ఎక్కడ గెలుస్తానని నమ్మకం ఉంటుందో అక్కడ ధైర్యత్వం చూపిస్తున్నాడు. అందుకే ప్రతివాడు కూడా ఇళ్లలోకి వచ్చినప్పుడు ఆవిడ మీద ఎగురుతాడు, కానీ ఆఫీసులో ఆయన గారు ఎన్ని తిట్లు తిట్టినా కిక్కురు అనుకున్న పడి ఉంటాడు. ఎందుకు? అక్కడేమో ధీరత్వం, ఇక్కడేమో ధీరత్వం. ఇది లోకంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ భక్తుడు రాముడు ముందు దీనుడు, రావణుడు ముందు ధీరుడు, హనుమంతుని వలే అన్నాడు ఒక మహానుభావుడు. హనుమంతుడు చూడండి, రాముని ముందేమన్నాడు? దాసోహం కోసలేంద్రస్య రామస్సా కృష్ణ కర్మణ అన్నాడు. రావణుని ముందేమన్నాడు? 1000 మంది రావణులు వచ్చినా నేను ఒక్కడిని తలపగల కొడతాను జాగ్రత్త అన్నాడు. హనుమంతుడు అంటే ఎవరు? భక్తి. భక్తి అంటే ఎవరు? యోగం. యోగం అంటే సాధన. అందుకు సాధన, ధ్యానం, భక్తికి ఏ లక్షణం ఉండాలో హనుమంతుడిని చూసి నేర్చుకోండి. రామదాసుడైన వాడు కామదాసుడు కాడు. అందుకు వీటికి దాసుడివై, ఇంద్రియాల దగ్గర దీనుడివై, వీటికి లొంగిపోయి వీడు తిప్పిదాడు తిరగడం ఏంటయ్యా? ధీరత్వం ఉండద్దు. ఆత్మవిశ్వాసం అంటే అది అర్థం. నీ యందు నువ్వు విశ్వాసం ఉంచుట. నీ యందు అంటే అర్థం అసలైన నిన్ను తెలుసుకుని నీ యందు నువ్వు విశ్వాసం ఉంచును. అది ఉన్నప్పుడు వేటికి లొంగుతా నువ్వు. అందుకు బుద్ధ్యా ధృతి గృహీతయా, అటువంటి ధైర్యం కలిగినటువంటి వాడు. ఇదే సాహసం అని కూడా అర్థం. ఈ ధృతి, పట్టుదల చాలా అవసరమండి. ఈ పట్టుదల ఎలా ఉండాలి అంటే ఉపనిషత్తులో మనకు చాలా చక్కటి కథను చెప్తారు. ఒక 2 పక్షులు ఉండేవిట. వాటిని టిట్టిభ పక్షులు అని అంటారు. ఈ పక్షులు సముద్రం ఒడ్డున గుడ్లు పెడతాయి. ఒక పక్షి గుడ్లు పెట్టింది. ఆ పెట్టిన గుడ్లని ఈ సముద్రపు జలం వచ్చి కొట్టుకుని వెనక్కి తీసుకెళ్ళిపోయిందిట. అప్పుడు ఆ తల్లి పక్షికి చాలా వేదన కలిగింది. నేను ఎంతో ఆనందంతో ఇంకా పొదిగిన గుడ్లను చూసి పరవశిద్దామనుకుంటే ఈ గుడ్లని ఈ సముద్రం తినేసిందని వేదన పెరిగి ఈ సముద్రం పని ఎలాగైనా పడతానని వెళ్ళి ఒక కర్ర తీసుకొచ్చి ఆ సముద్రం నీటినంతా తీసుకొచ్చి బయట ఇసుకలో వేయడం మొదలెడుతుంది. అది ఇది చూసి దాని స్నేహంగా ఉన్న పక్షి అడిగింది, ఏం చేస్తున్నావు అని. రివెంజ్ తెచ్చుకుంటున్నాను అన్నదిట. ఏమిటి అంటే, నా గుడ్లని ఈ సముద్రం తినేసింది, అందుకు నేను ఈ సముద్రం లేకుండా చేస్తాను. ఏం చేస్తావు? సముద్రంలో నీరు అనేది లేకుండా చేస్తాను అన్నదిట. నీరు అనేది లేకుండా చేస్తావా? ఎలాగూ అంటే, ఇదిగో ఇప్పుడు పుడక తీసుకొచ్చి ముంచి నీరంతా బయటేస్తున్నా. ఇలా సముద్రం నుంచి నీరు బయటకు వచ్చే వరకు నేను వేస్తూనే ఉంటాను తెచ్చన్నదిట.
పిచ్చా ఏంటి నీకు? ఎంతుంది సముద్రం? నువ్వనగా ఎంతున్నావు, పొడకనగా ఎంతుంది, ఆ పొడకతో వచ్చే నీటి చుక్క ఎంత ఉంటుంది? చిచి అని విక్రించిందిట. కానీ మాట వినలే, చేస్తూనే ఉందిట. ఆ పట్టుదల ఉందండి. ఈ పట్టుదలతో చేస్తూ ఉంటే అటు నారద మహర్షి వచ్చి ఈ దృశ్యం అంతా చూశాట. ఆశ్చర్యపోయాడు, ఏం పట్టుదల దానికి అని తిన్నగా గరుత్మంతుని వద్దకు వెళ్ళట. ఆ గరుత్మంతుని వద్దకు వెళ్ళి, చూసావా నీ జాతిలో పుట్టిన పక్షికి ఎంత పట్టుదల ఉందో, ఏం జరిగింది అంటే అక్కడ టిట్టిపు పక్షిని చూడు ఎంత వేదన పడుతుందో, తెచ్చి పోస్తుంది, ఇంకా ఇంకా ఎక్కడ ఆపలే. నేను నీ దగ్గరకు వచ్చి చెప్తున్నా, అది అలా చేస్తుంది. ఏం చేస్తావు చూడంటే గరుత్మంతుడు చాలా సంతోషించి ఆ పక్షి దగ్గరికి వెళ్ళి ఉండని వెళ్ళి ఆ సముద్రం ముందు నిలబడి, హే సముద్ర అని అరిచేట. వెంటనే సముద్రాది దేవత వచ్చింది. ఏం కావాలి అన్నదిట. ఈ గుడ్లను వెనక్కి తీసుకుపోయో అది తీసుకురొచ్చి ఇవ్వన్నాడు. ఎప్పుడైతే నారాయణుని వాహనమైన గరుత్మంతుడు వచ్చి అడిగాడో ఇంక సముద్రం ఏం చేస్తుంది? గుడ్లను తీసుకొచ్చి ఇచ్చిందిట. ఆ గుడ్లను ఆ పక్షికి ఇచ్చి ఇంకా ఆనందించమ్మా అని పంపించాడు గరుత్మంతుడు. ఇది ఎందువల్ల జరిగింది? పట్టుదల వల్ల. కనుక నువ్వు చేసే పని వ్యర్థమా సార్థకమా అనేది పని బట్టి చూడకు, ఆ పనిని పరిశీలించే పరమాత్మ ఉన్నాడు. అతడు నువ్వు చేసే పనిలో సార్థకత ఎంతుందా అని చూడ్డు, నువ్వు చేసే పనిలో నిజాయితీ ఎంతుందో చూస్తాడు. అది విషయం. నీ సమర్థత కాదు, నీ నిజాయితీ కావాలి. భగవంతుడు చూసేసి నిజాయితీని. సమర్థత ఎవడుకుందండి సృష్టిలో? నిజానికి మనం గంటల తరబడి కచేరీ చేసి ఇంత చక్కగా గానం చేసే కనుక రాముడు కరిగిపోతాడు అంటే, నీ పాట విని పరవశించారంటే ఇలాంటి వాయిస్ నేను ఎక్కడా వినలేదు నాయనా, అందుకే ఇంత పరవశించిపోయానంటాడు ఆ భగవానుడు. పరమ మాధుర్య స్వరూపుడే. మరి దేనికి కరిగాడైనా? ఆ పాటలో వీడు వేసే సంగతులకో వీడు చూపించే ప్రతిభకో కరగలేదు. వీడు చూపించేటటువంటి ఆ నిజాయితీతో కూడిన భక్తికి కరిగిపోయాడు. అందుకే సమర్థతలు ఏమండి? త్యాగరాజ స్వామి అంటారు, మనసా మన సామర్థ్యములేలని అని. మనసా మన సామర్థ్యములేలని. మన సామర్థ్యాలు ఏమిటే? నీకు నాకు ఉన్న సమర్థత అంతా ఆయన ఇచ్చినవే, నీది నాది ఏమిటి? చాలామంది నా వాయిస్ చాలా బాగుంది అంటారండి అంటాడు సింగర్. వాయిస్ చాలా బాగుందా? నువ్వు తెచ్చుకున్నావా? ఎంత కష్టపడి తెచ్చావు ఆ వాయిస్ని? ఎవరిచ్చారు నీకు? ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచించు. కనుక నీ సమర్థతలన్నీ కూడా ఆయన పెట్టిన భిక్షలే. నీ నుంచి వచ్చేది కేవలం నిజాయితీ మాత్రమే. అది విశేషం. భగవానుడు ఆయన ఇచ్చిన భిక్షాన్ని ఆయనకు చూపించి, ఇంత గొప్పవాడిని ఇంత గొప్పవాడిని నాకేమిచ్చావు? నీకు ఇన్ని కొబ్బరికాయలు కొట్టానంటే, ఎవడిచ్చిన కొబ్బరికాయలు? నాకు తెచ్చుకొట్టు. నేను పాపం ఆ చెట్టుకు కాయించిన కొబ్బరికాయలన్నీ నువ్వు లాక్కొచ్చి నా ముందు కొట్టావు అంతే అంటాడు ఆయన. కానీ ఆ కొబ్బరికాయను కొట్టి తద్వారా ప్రకటించిన నీ భక్తిని చూస్తున్నాడు ఆయన, నిజాయితీని చూస్తాడు. అందువల్ల మన పట్టుదలలో చూపించిన నిజాయితీ ఉన్నదే అది భగవంతుడిని కరిగిస్తుంది. అదే ఉడతా భక్తిలో కూడా మనకు కనిపించేది. ఆ ఉడత చేసిన సాయం ఆయన వారధికి ఏమైనా కావాలా? మరి ఎందుకు ఆ ఉడతకి అనుగ్రహించాడు రామచంద్రమూర్తి? నువ్వు చేసే సాయం నాకు అక్కర్లేదు, నీ యొక్క నిజాయితీ నాకు నచ్చింది, అది నాకు కావాలి అన్నాడు. వెంటనే ఉడతను అనుగ్రహించాడు, ఉడతా భక్తిని అనుగ్రహించాడు. అందుకు ఇక్కడ భక్తికి సాధనకి అధృతి కావాలి, ఆ పట్టుదల కావాలి. అందుకు అనిర్విణ్ణ చేతస ఆత్మసంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్. అందుకు శనై శనై మెల్లమెల్లగా. అది అందుకు మెల్లమెల్లగా చెయ్యు అని, తొందరపడకు, అలాగని ఆలస్యం చెయ్యకు. అతి జాగరూకుడవై శక్తి వంచన లేకుండా సాధన చేస్తూ ఉండు. యతో యతో నిశ్చరతి మనశ్చంచల సుస్థిరం తతస్తతో నియమ్యేతత్ ఆత్మన్యేవ వశం నయేత్. నిజమే, మనస్సు ఎలా వదిలితే అలా పరిగెడుతూ ఉంటుంది. పరిగెట్టిన ప్రతిసారి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెడుతూ ఉంటుంది. అంతేగాని అయ్యో ఇలా ధ్యానానికి కూర్చున్నానే, అప్పుడే మనస్సు ఎక్కడికో పరిగెడుతుంది, ఎప్పటికంటే నిలబడుతుంది అంటే కూర్చున్నావుగా. కనీసం నిన్ను కూర్చోబెట్టడం నేర్చుకో, తర్వాత మనస్సు కూర్చుంటుంది. అంతేగాని కూర్చున్న 5 నిమిషాల నుంచి 6 నిమిషాల నుంచి లేవచ్చా, ఇంకా అప్పుడే ఇంక సాధన మొదలవుతుందో లేదో, లేవచ్చా అని అలాగ ఉండకూడదు. ముందు మనస్సును కూర్చోబెట్టద్దామని తొందరపడకు, ముందు నువ్వు కూర్చోవడం నేర్చుకో. అది అలవాటైతే క్రమంగా మనస్సు. కనుక ముందు నేను కూర్చోవడం నాకు చేతనైందని సంతోషించు. సక్సెస్ ఎప్పుడు వస్తుందయ్యా అంటే, నువ్వు సాధించిన అల్ప విజయములకు సంతృప్తి పడుతూ ఇంకా పైకి వెళుతూ ఉంటే సక్సెస్ వస్తుందట. పూర్తి అసంతృప్తి ఉంటే అసలు సక్సెస్ రాదు. అందుకు అల్ప విజయాలకు సంతోషించు, కానీ దాంతో ఆగిపోకు. కనుక శరీరం నిలబెట్టేసాడు కనుక
గట్టిగా కళ్ళు మూసుకున్నాను కనుక అందరూ వాడు ధ్యానంలో అనుకుంటున్నారు కనుక నువ్వు ధ్యానంలో ఉన్నావని భ్రమించకు. ఎందుకంటే నువ్వు కళ్ళు మూసుకున్నా నీ మనస్సు ఎటు వెళ్తుందో నాకు తెలుసా. ఒకసారి రామకృష్ణ పరమహంస ఆ దక్షిణ కాళీక్షేత్రం ఉన్నదే కలకత్తా దగ్గర, అక్కడ అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉన్నారు. అది కట్టించిన రాణిగారు, ఆలయం కట్టించిన రాణిగారు అక్కడే కూర్చుని, రాసమణి అంటారని ఆమె అక్కడ కూర్చుని పళ్ళెంలో పువ్వులన్నీ పెట్టి మాల అల్లుతోందిట కాళీదేవికి, సంకీర్తన గానం చేస్తూ. ఈయన కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ పూజ చేస్తున్నారు. ఆ పూజ చేస్తున్న ఆయన తిన్నగా వచ్చి బుగ్గ మీద ఒక్కడు కొట్టేట గట్టిగా. రామకృష్ణ పరమహంస ఆమె ఆశ్చర్యపోయి చూస్తుంది. నువ్వు కూర్చున్నది ఇక్కడ, నీ మనస్సేమో దరిద్రపు ఆలోచన చేస్తుందా అని అన్నట్టు ఆయన. ఎవ్వరికీ తోచలే, ఆయనకే వెళ్ళికొట్టాడు. ఎందుకంటే ఆమె అక్కడ కూర్చుని ఆ రోజు వాళ్ళ ఆస్థానంలోకి వచ్చేటువంటి లెక్కల్లో వచ్చిన తేడాల గురించి ఆలోచిస్తుంది. ఈయన వెంటనే కొట్టాడు. ఈయన ఎందుకు అలా చేశాడు అంటే ఆమె ఆయన గురువుగా భావిస్తోంది కనుక శిక్షణగా చూపించాడు, అది వేరే విషయం. మనం అక్కడ కూర్చుని మనసు ఎక్కడో కూర్చుంటే ప్రయోజనం ఏముందండి. అందుకు ఈ మనస్సు అనే దాన్ని నెమ్మదిగా ఆత్మసంస్థం మనం కృత్వా యతో నిశ్చరతి. ఎక్కడికి వెళుతున్నా వెళ్ళని, ఏం పర్వాలేదు, వెళుతూ ఉంటే నెమ్మదిగా ఇట్రా అని తీసుకురా నెమ్మదిగా. సొంతదారుడు ఒక జంతువుని ఆ పలుపు తాడు పట్టుకుని లాక్కొచ్చి కట్టుకోయక ముందు అలవాటు చేస్తాడు. కొంతకాలానికి దాన్ని విడిచిపెట్టి అది వచ్చేస్తుంది అక్కడికి. అదే విషయం కనుక దాని అసలు చోటు దానికి అలవాటు చేయించాలి. అందుకు శనై యతో నిశ్చరతి, ఎక్కడికెక్కడికి చరిస్తుందో మనశ్చంచలం దాన్ని సుస్థిరం తతస్తతో నియమ్యేతత్, దాన్ని క్రమక్రమంగా నియమించు. ప్రశాంత మనసంఘేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంత మనసంఘేనం, అప్పుడు ఆ పొందినది రజోగుణ దోషం కూడా పోయినటువంటి ప్రశాంతత లభిస్తుంది అన్నాడు. శాంతము ప్రశాంతము అని రెండు స్థితులు ఉన్నాయి. శాంతము అంటే సాత్వికమైనటువంటి భూమికలో మనస్సు నిలపడు, ధర్మముని యందు ఆసక్తి ఉంచుట, సత్కర్మల యందు ఆసక్తి ఉంచుట, పాప విమోచనం కలగాలేని బుద్ధి పుట్టుట, ఇవన్నీ సాత్విక గుణములు. ఇవందరికీ రావి. ఇప్పుడు 100 మంది గంగ స్నానానికో కాశీక్షేత్రానికో వెళతారు. అందులో 99 మంది ఏదో పుణ్యం వస్తుందనే ఆశ, లేకపోతే టూరిస్ట్ ఇంట్రెస్ట్, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. కానీ నేను వెళ్ళి పాపాలను పోగొట్టుకోవాలి అనేటువంటి చింతన ఎవరికైనా ఉంటుందా? నువ్వు పాపాత్ముడివిరా అంటే ఎవడైనా ఒప్పుకుంటాడా? కనీసం ఆయన ముందేనా ఒప్పుకోవాలి అది. అందుకు ముఖ్యంగా నాకు పాపం ఉండరాదు, నేను చేసేది పరమేశ్వరుడికి అర్పణం కావాలి, నేను ధర్మాన్ని ఆచరించాలి. ఈ బుద్ధి అంతా సత్వగుణం ఉన్నవారికి కలుగుతుంది. ఈ సత్వగుణం స్థితికి మనం వెళ్ళగలిగితే కొంత శాంతి లభిస్తుంది. వాడికి ఒక ఓదార్పు, ఒక శాంతి వాడికి తెలియకుండానే వాళ్ళు లభిస్తాయి. మన సత్వగుణంలో ఉన్న వాళ్ళని చూసి చాలా ఆనందిస్తూ ఉంటాం. కానీ దీన్ని కూడా దాటి ఒక స్థితి ఉన్నది, అది ప్రశాంతత అనేటువంటిది. దాన్ని విశుద్ధ సత్వము అని అంటారు. దీన్ని కూడా దాటిన స్థితి ఉండాలి. అది వెళ్ళినప్పుడు ఈ రజోమాలిన్యం పరిపూర్ణంగా అప్పుడు శమించుతుంది. అందుకే శాంత రజసం అనే మాట ఇక్కడ వేస్తున్నాడు. రజస్సు పరిపూర్ణంగా శమించాలి అని అంటే ఈ రజోగుణ లక్షణమే చాంచల్యం అనేటువంటిది. చాంచల్యం రజోగుణానికి సంబంధించిన లక్షణం. ఎందుకంటే మనం దేంట్లో ఉన్నాం? సృష్టిలో ఉన్నాం. సృష్టి దేని నుంచి వచ్చింది? రజోగుణం నుంచి ఉద్భవించింది. అందుకు సృష్టిలో ఉన్న మనందరికీ అది బాగా అంటిపెట్టి ఉంటుంది. ఎంత చెప్పినా అహం అనేది వదలదు, ఫలాకాంక్ష అనేది వదలదు. దాని యొక్క చంచల స్వభావం అది. కనుక ఈ సాధన చేసినటువంటి వాడు క్రమంగా అహాన్ని ఫలాభిసంధిని విడిచిపెట్టుకుని కర్మానుష్ఠానం నుంచి కర్మయోగానికి పరిణతి చెందగలడు. ధ్యానము ద్వారా మనస్సు యొక్క రజోమాలిన్యం పోతుంది. ముందు నుంచి చెప్తున్నాడు ఆయన, అహంకారాన్ని ఫలాభిసంధిని విడిచిపెట్టి ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తేనే జ్ఞానము. అదే కదా కర్మయోగం. మరి ఆ కర్మయోగం అంత తేలిక అంటే ధ్యానం ద్వారా తేలికవుతుంది. ధ్యానం వల్ల ఏం జరిగింది? ఉపైతి శాంత రజసం, రజస్సు శాంతించింది అంటే శమించింది, నశించింది. అవడం వల్ల ప్రశాంత మనసంఘేనం, వాడు ప్రశాంత స్థితిని పొందగలిగాడు. సుమా వాడు బ్రహ్మభూతం అకల్మషం, ఏ మాలిన్యము లేనటువంటి బ్రహ్మముని పొందాడు. అందుకే అది శుద్ధం అపాప విద్ధం అని చెప్తున్నది ఉపనిషత్తు.
బ్రహ్మం ఎలా ఉంటుందంటే అపాప విద్ధం, ఏ దోషము లేదుట అందులో. సంశయాది దోషములు కానీ, పరిచ్ఛిన్న దోషములు అంటే పరిమితి దోషం కానీ ఇవేవీ లేనటువంటిది బ్రహ్మము. దాని యందు వాడు లీనమై యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మష సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమస్నుతే. దాన్నే బ్రహ్మ సంస్పర్శ అన్నాడు. ఇక్కడ ఇంతకు ముందు చెప్పుకున్న ఒక మాట మళ్ళీ తీసుకొద్దాం, తెస్తే మీకు అర్థమవుతుంది. స్పర్శాన్ బాహ్యాన్ బహికృత్వా చెప్పుకున్నాం కదా. అది శ్లోకపరంగా మనం సరిగ్గా చెప్పాలంటే స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ అన్నాడు. అంటే బాహ్య స్పర్శలని బయట వదిలి అని మొదలుపెట్టాడు యోగంలో. అంటే యోగం యొక్క ఫస్ట్ స్టేజ్ బయట వదలడం, యోగం యొక్క లాస్ట్ స్టేజ్ ఇక్కడ అంటుకోవడం. నిన్ను అంటుకుంటున్న వాటిని ఇక్కడ వదులు అన్నాడు, ఇక్కడ దాన్ని అంటుకుంటా ఉన్నాడు. దేన్ని? బ్రహ్మస్పర్శ. అందుకే ఇక్కడ స్టార్టింగ్లో బాహ్యస్పర్శ, ఎండింగ్లో బ్రహ్మస్పర్శ. అది విశేషం. ఈ బాహ్యస్పర్శకి బ్రహ్మస్పర్శకి మధ్యన ఉండేది సాధన. అది విశేషం. అందుకే బాహ్యస్పర్శ నుంచి బ్రహ్మస్పర్శ వైపు వెళ్ళడమే ధ్యానం. అర్థమైపోయింది కదా. ఇటు నుంచి అటు వెళ్ళడం, బాహ్యము నుంచి బ్రహ్మము వైపు వెళ్ళగలగడం. ఆ సుఖమున్నదే అదయ్యా దివ్యం. అందుకే ఆ స్పర్శ తీసుకో, ఆ సహజ స్పర్శలోకి నువ్వు వెళ్ళు. అది లభిస్తే అత్యంతం సుఖమస్నుతే. అదే అఖండమైన నిజమైన సుఖం సుమా. ఆ సుఖాన్ని పొందిన వాడికి సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. అతడు అంతటా ఒక్కదాన్నే చూస్తాడు అన్నాడు. ఒకటే చూడటం అంటే అర్థం ఇందాక జనకుడు సులభ సంవాదం గుర్తుపెట్టుకుంటే మనకు తెలిసిపోతుంది. దీన్ని నేను పెద్ద వ్యాఖ్యానించక్కర్లేదు. సర్వభూతములు దేని యందున్నాయి? ఆత్మయందే ఉన్నాయి. ఆత్మయందు అంటే నేను అనే భావన ఎందే ఉన్నాయి సర్వభూతములు. అవునా కదా? మీరు ఎవరిని కదిలించండి, బిచ్చగాడు కూడా నేను అనే అహంకారం మీదే బతుకుతున్నాడు, రాజుగారు కూడా నేను అనే అహంకారం మీదే బతుకుతున్నాడు. ఇలా నువ్వు చూడగలిగితే సృష్టి అంతా కూడా నేను అనే చైతన్యమునందే. అదే ఆత్మని ఆత్మని అని ఎందుకంటున్నాడంటే నేను అనబడే చైతన్యము, అది ఆత్మ అంటే. ఈ నేను అనబడే చైతన్యమునందే జగత్తంతా ఉంది. ఈ జగత్తు అంతటా కూడా నేను అనబడే చైతన్యమే ఉన్నది. అదయ్యా ఆ స్థితిని చూసినవాడు, ఆ నేను యొక్క అసలును తెలుసుకున్నవాడు యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. అందుకు సర్వజీవులలో ఉన్నది అహం అనబడే స్ఫురణతో ఆయనే కనిపిస్తూ ఉన్నాడు. ప్రతివాడు ఎవడయ్యా అని అడిగితే అహం అహం అని వస్తుంది. అహమే భగవానుడు. అది తెలుసుకుంటే అహమిచ్చేవ విభావయే భవానీ. అహం రూపంలో ప్రతి దానిలో ఉనికిగా ఏది దీపిస్తున్నదో అదే భవానీదేవి జగదంబిక. ఆ సర్వవ్యాపకమైన చైతన్యాన్ని దర్శించడమే సాధనలన్నింటికీ ఫలం. అది విశేషంగా ఇక్కడ చెప్తూ ఆ స్థితిని అటువంటి వాడు పొంది యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమయి పశ్యతి. ఇలాగా అంతటా నన్ను చూస్తూ నాయందు అన్నింటినీ చూస్తూ, ఇందాక చెప్తున్నదే నాయందు నన్ను అనడంలో మళ్ళీ నేను అని వచ్చింది చూశారు. ఇక్కడ మనం భక్తిపరంగా చూస్తే కృష్ణుణ్ణే లోకమునందంతా చూస్తూ, అలాగే లోకమును కృష్ణునందంతా చూస్తూ అని అంటాం. కానీ జ్ఞానపరంగా చూస్తే నేను అని స్ఫురించే ఏ ఆత్మ చైతన్యం ఉన్నదో దాన్ని ఆధారం చేసుకుని ఈ జగత్తంతా ఉన్నది అనే విషయాన్ని ప్రస్తావించి, అలా ఎవడైతే నన్ను చూస్తున్నాడో సర్వమునందు, అలాగే సర్వమును నాయందు చూస్తున్నాడో తస్యాహన్న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. వాడికి నేను అదృశ్యుణ్ణి కాను, నాకు వాడు అదృశ్యుడు కాడు. అది చెప్తున్నాడు. వాడు అంటుకున్నది పరమాత్మని. అందుకు అక్కడున్నాడు నీవు మానీయుడు. ఇవి చేస్తున్నా ఆ పట్టు నుంచి జారిపోడు. ఎందుకంటే అది అచ్యుతప్పట్టు. అది అచ్యుతప్పట్టు, అది జారదు, ఇంకోటి జారనీయదు. అది విశేషం. అచ్యుతుడు ఆయన. అందుకు ఆయన గట్టిగా పట్టుకున్నాడు. ఆయన అటువంటి వాడు ఏది చేసినా దెబ్బతినట్ట. ఎందుకంటే దెబ్బతినేవేవి వాడు చేయడు. అదొకటి. అంటే అర్థం అటువంటి వాడు ఏది చేసినా అంటే వాడు ధర్మం ఏది చేసినా పర్వాలేదు, భక్తుడైపోతే చాలండి అని అర్థమా? భక్తుడైన వాడు అధర్మం చెయ్యడు అని అర్థం. అది విశేషం. ఇక్కడ వాడు అధర్మం చేయడు, చెడు చెయ్యడు. ఎందుకంటే ఆయన పట్టుకున్నవాడు చెడు ఎలా చేయగలడండి? చేయలేడు. దీపం పట్టుకున్నవాడికి చీకటి కనబడదు, భగవంతుడిని పట్టుకున్న వాడికి పాపం కనబడదు. అది విశేషం. అందుకు వాడు పాపం బుద్ధిలోకి రాదు, చేతలోకి రాదు. ఒకవేళ వాడు పాపం చేస్తున్నట్టు కనబడ్డా
అది చూసిన వాడి లోపం కానీ వాడికి అదేమీ లేదు. వాడు కో విధి కో నిషేధ, నువ్వన్న విధి నిషేధాలకు అతీతుడు సుమా. వాడు సర్వదా వర్తమానోపి, వాడు ఏ విధంగా తిరిగినప్పటికీ స యోగి మయి వర్తతే, వాడు కలయిక పొందిన వాడు గనక యోగి. వాడు నాయందే తిరుగుతున్నాడు. బయట ప్రపంచానికి ఏం కనిపిస్తోంది? వాడు ప్రపంచంలో తిరుగుతున్నాడని కనిపిస్తుంది, కానీ వాడు ప్రపంచంలో తిరుగుతున్నాడు, కానీ వాడి మనస్సు నాలోనే తిరుగుతుంది. అందుకే మనమెక్కడున్నామన్నది ప్రశ్న కాదు, మనసెక్కడున్నది అనేది ప్రశ్న. దీన్ని బట్టి ఆలోచించుకోండి. అర్జునుడు అంతటి వాడిగా డౌట్ పుట్టించాడంత విజ్ఞానం ఇచ్చాడు భగవంతుడు. మళ్ళీ ఆయన ప్రశ్నించడం, ఈయన సమాధానం చెప్పడంతో మన మనస్సుకు సమాధానం దొరుకుతుంది. అందుకు భక్తి యోగానికి శిరోమణిగా భాషించే ధ్యాన యోగాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇది సాధనకి చాలా అవసరం. ఇప్పుడు చెప్పిన ఆ అనిర్విణ చేతస్సు, నిశ్చయత్వము అనేది తీసుకుని ధృతి ధైర్యము అనేది అవలంబిస్తూ మనస్సును సంయమనం చేయడం ద్వారా ధ్యానములో మనం లీనమై ఆ స్వామిని పట్టుకోగలం. ఇది తప్ప శాంతికి సుఖానికి మరొక మార్గం లేదనేది ఈరోజు చెప్పుకున్న ప్రవచనం యొక్క సారభూతమైన వాక్యం. సర్వం నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి సర్వోపనిషత్ సారభూత భగవద్గీత 6వ అధ్యాయం చెప్పుకుంటూ ఉన్నాం. దీన్నే ఆత్మసంయమ యోగమని, ధ్యాన యోగమని, స్వరూప యోగమని అంటారు. ఇది అన్ని యోగములకు ముఖ్యమైనది అని. ఇప్పటి వరకు స్వామి కర్మయోగము, జ్ఞానయోగము అనే విషయంపై ప్రస్తావిస్తూ ధ్యానయోగం అనేటువంటి దాన్ని సరిగ్గా 6వ అధ్యాయంలో చూపిస్తున్నాడు. యోగము ధ్యానము ద్వారానే సిద్ధిస్తుంది, లేకపోతే కేవలం అనుష్ఠానం ఆచరణం మాత్రమే మిగులుతాయి. కర్మ ఆచరణ, కర్మ యోగం కావాలంటే ధ్యానం వల్లనే సాధ్యమవుతున్నది. అలాగే ఈ ధ్యానమే భక్తికి చాలా ముఖ్యమైన భూమిక. అందుకు ధ్యానము ద్వారాను మాత్రమే సిద్ధి వస్తున్నది. ఆ విషయం ధ్యానం యొక్క ఉత్కృష్టతని స్వామి గీతలో ప్రతి చోట కూడా బోధిస్తాడు. ఇతర శాస్త్రముల్లో కూడా ధ్యానానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఉపనిషత్తులు కూడాను ఎన్ని చెప్పినప్పటికీ కూడా ధ్యానం ముఖ్యమయ్యా అన్నారు. ధ్యానము ద్వారానే సమాధి అనేది సిద్ధమవుతున్నది. అందుకే సర్వానుష్ఠానములు ధ్యానము ద్వారా మనల్ని జ్ఞాన సమాధిలోనికి తీసుకువెళతాయి. కనుక జ్ఞానము నాకు ముఖ్యమైన ధ్యానము యొక్క ఆరూఢ స్థితిని ముందు వివరించారు ఈ అధ్యాయంలో. తర్వాత సాధనకు అవసరమైనవన్నీ చెప్పుకున్నాం. నిన్న సిద్ధి పొందినటువంటి వాడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఆ ధ్యానము యొక్క ఆరూఢ స్థితిలో లభించే ఆత్మానందం అంటే ఏమిటో వివరించడం కూడా జరిగినది. ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ ధ్యాన యోగాన్ని మనం ఒక్కసారి సమీక్ష చేసుకుంటే, అంటే పరమాత్మ చెప్పడం పూర్తయినది, అయిపోబోతోంది కూడా. ఇంకా అర్జునుడి సందేహం ఉండడం వల్ల ఇంకా అధ్యాయం మిగిలింది. లేకపోతే స్వామి మాటలు అక్కడికి అవుతున్నాయి ధ్యానయోగంలో. ఇప్పటి వరకు చెప్పినది సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమా స్థిత సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. ఇక్కడ ఏకత్వమా స్థిత అన్నారు. దీన్ని భక్తిలో ఐకాంతిక భక్తి అని. పరమాత్మ గీత మొత్తం మీద ప్రతిపాదించదలుచుకున్నది ఏకత్వము అనేటువంటిది. చిట్ట చివర కూడాను ఆయన 18వ అధ్యాయంలో కూడా ఏకత్వం అనే దాన్నే చూపిస్తాడు. ఈ ఏకత్వం అనే దాన్నే వేదాంత పరిభాషలో అద్వైతం అంటారు. మరేమిటో కాదు. అద్వైతం అంటే రెండు కాదు, రెండు కాదంటే అర్థం ఒకటనే అర్థం. అప్పుడు పరమాత్మ చెప్పినట్టు ఏకత్వం అని ఒకటే అనొచ్చు కదా, మరి ఎందుకు అద్వైతం అని రెండు అన్నారు అంటే, రెండులా కనిపిస్తోంది కానీ రెండు కాదు అని చెప్పడానికై అద్వైతం అనే మాట వచ్చింది మనకి. కనుక మనకి భ్రాంతిలో ద్వైత దృష్టి ఉంటుంది. దాన్ని మనం ద్వైతము కాదు అని తెలుసుకుని ఏకత్వాన్ని ఆశ్రయించాలి. అందుకే ఏకత్వమా స్థిత అని పరమాత్మ ఇక్కడ ఈ యోగంలో ముఖ్యమైన లక్ష్యాన్ని చూపిస్తున్నాడు. ఆ ఏకత్వాన్ని భజతి ఏకత్వమా స్థిత, సర్వభూతములు యందు ఏకమై ఉన్నటువంటి నన్ను చూడు అని. ఈ ఏక ప్రతిపాదనే శాస్త్రములన్నిటికీ లక్ష్యం. భగవద్గీతకే మరొక విద్యలో మనం గ్రహించినప్పుడు విష్ణు శాస్త్రం అన్నాం. విష్ణు శాస్త్రం కూడా భగవద్గీతలో చెప్పిన ఉద్దేశాన్ని చెప్పడానికి వచ్చింది. అక్కడ కూడా కిమేకం దైవతంలోకే కింవాప్యేకం పరాయణమని ఏకత్వ ప్రతిపాదన చూపిస్తున్నాడు. అంటే అర్థం అన్నిట్లో ఏదో ఒక్కటి గొప్పది ఉంటుంది, ఆ గొప్పదేదో చెప్పు అని కాదు. అన్నిటిలో వ్యాపించిన ఏ ఒక్కటి ఉన్నదో దాన్ని చెప్పు. అది చెప్పడానికే గీత వచ్చింది, అది చెప్పడానికే విష్ణు శాస్త్రం వచ్చింది.
అందుకే సర్వవ్యాపకమైనటువంటి ఏక చైతన్య ప్రతిపాదన. ఆ ఏక చైతన్య ప్రతిపాదనని ముందు అనేకముల యందు ఏకమై ఉన్నది నేనే అని తెలుసుకో. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వ మా స్థిత. అది స్వామి ఇక్కడ ప్రతిపాదించి, అలా సర్వత్రా ఉన్నది నేనే అని తెలుసుకున్నాక అతను ఎక్కడికి తిరిగినా నా యందే ఉంటాడన్నాడు. ఎందుకంటే ఈశ్వరునికి భిన్నముగా అతనికి ఏమున్నది? అందుకు సర్వత్రా ఈశ్వరమయమైనప్పుడు ఆయనకు దూరంగా ఎలా ఉండగలడు అతడు? అందుకు సర్వత్రా ఈశ్వరునే చూడగలిగేటటువంటి వాడు సర్వదా వర్తమానోపి, ఏ విధముగా ప్రవర్తించినప్పటికీ కూడా అతడు నాయందే ఉన్నవాడు అవుతున్నాడు. అంతేగాని ప్రపంచమునందు ఉన్నవాడు కాదు. ప్రపంచములో వివిధ కర్తవ్యములు యందు అతడు సంచరిస్తున్నప్పటికీ అతడు నాయందే ఉన్నాడు. ఎందుకంటే నాయందే మనస్సు నుంచి అతడు సంచరిస్తూ ఉన్నాడు. ఇలాంటి ఆరూఢ స్థితికి వెళ్ళిన వాళ్ళ గురించే మనకి కో విధి కో నిషేధ అని చెప్తున్నాయి శాస్త్రములు. అటువంటి స్థితిలో ఉన్నవారు విధి నిషేధాలకు కూడా అతీతంగా ఉంటారు వారు. కనుక వారి ప్రవర్తనని చూసి, అటువంటి అవధూత స్థితిలో ఆరూఢ స్థితిలో ఉన్న వారిని చూసి వారు అలా ప్రవర్తించారు మరి అని ప్రశ్నించడానికి లేదు. కొన్ని చోట్ల వారు ఆరూఢ స్థితికి చెందినటువంటి వారు, వారు సర్వదా వర్తమానోపి, ఏ విధంగా ప్రవర్తించినప్పటికీ కూడా సయోగి మయి వర్తతే. ఇది ఒక అర్థం. రెండవ అర్థం, వాడు ఏ పని చేస్తున్నా నన్ను మరవడు. దానికి మనం నిన్న పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచునని ప్రహ్లాదుని ఉదాహరణగా చెప్పుకున్నాం. మొత్తానికి ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ ధ్యాన యోగాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ధ్యానయోగికి ముఖ్యమైనవి 3 ఉండాలి అని సారాంశం తేలింది. అదేమిటంటే ఏకాగ్రత, జీవితం యొక్క పరిమితిత్వము తెలుసుకొనుట, మూడవది సమదృష్టి. ఈ 3 ధ్యానయోగికి కావాలి అనేది మనకి ఇప్పుడు తేలిన విషయం. మొదట ఏకాగ్రత. ఆయన ఏకమై ఉన్నాడు. అది నీ గ్రహించాలి అంటే నీ యొక్క అగ్రత అంటే లక్ష్యము అది ఏకమై దాని యందే ఉండాలి, అటు ఇటు చెదరకుండా. అందుకు సాధన చేయాలి. వాటి తర్వాత జీవితం యొక్క పరిమితత్వాన్ని తెలుసుకోవాలి. జీవితం యొక్క పరిమితత్వము అంటే ఆయువు యొక్క అల్పత్వము అని ఉద్దేశం కాదు. ఇక్కడ భగవానుడి జీవితంలో ఇచ్చినటువంటి ఇంద్రియములకు కానీ మనస్సుకు కానీ ప్రాణములకు కానీ శక్తి పరిమితమై ఉన్నది. అది విశేషం. ఆత్మ అపరిమితం. కానీ ఇవి ఉన్నాయే, ఇవన్నీ కూడా పరిమితమైనటువంటివి. ఈ పరిమితమైన జీవితం అనేటటువంటి ఉపాధి కలిగినటువంటి మనం దీన్ని చాలా సక్రమంగా వినియోగించుకోవాలి. అందుకు యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. అందుకు ఆ మితి అనే దాన్ని సరిగ్గా తెలుసుకుంటే ఈ పరిమితిలోంచి అపరిమితాన్ని మనం తెలుసుకోగలం. అదే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తూ రియలైజింగ్ ది ఇన్ఫైనిటీ ఇన్ ది ఫైనైటీ అంటాడు. అంతత్వంలోనే అనంతత్వాన్ని తెలుసుకో, పరిమితిలోనే అపరిమితత్వాన్ని తెలుసుకోగలం. అందుకు పరిమితి కలిగినటువంటి ఉపాధులని నియమించి నిగ్రహించితే దీనిని సైతం ప్రభావితం చేస్తున్న అపరిమిత చైతన్యాన్ని తెలుసుకోగలవు సుమా. అలా లేకుండా ఈ పరిమితి యందే నీ దృష్టి పెట్టుకుని ఉండడం వల్లనే నీ దుఃఖములన్నిటికీ మూలం. కానీ పరిమితి అయిన దృష్టిని మనం విడనాడాలి. అదే గీతాకారుడు చెప్పదలుచుకున్నటువంటి ముఖ్యమైనది. పరిమితి అంటే దేశకాల వస్తు పరిమితి. అది ముందు మన దేహానికి ఉన్నది. అదే నేను అనుకోవడం వల్ల ఈ నేను అనే చైతన్యానికి ముందు పరిమితి అయిపోయింది. ఇలా నేను అని ఎందుకు అనుకున్నాం? అభ్యాసము చేత. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇది తర్వాత దానికి చాలా అవసరం కనుక ఈ మాట చెప్తున్నాను. ఇక్కడ ఇంకా కృష్ణుడు ఆ ప్రస్తావన తేలేదు. కానీ అభ్యాసం అనే దాని ప్రస్తావన చాలా లోతైనటువంటిది. మామూలుగా గీత భాష్యం చెప్పిన వాళ్ళు కూడా అభ్యాసం అనే పాయింట్ మీద పట్టుకోరు. అభ్యాసము అంటే నిరంతర భావన, నిరంతర చింతన. ఇది అభ్యాసం అంటే. మనకు ఒకటి అభ్యాసం అయిపోయింది. ఎప్పుడూ కూడా మనం పుట్టిన దగ్గర నుంచి చూస్తున్న ప్రపంచం, మనం ఏది ఆదర్శం అనుకుంటున్నామో ఆ ఆదర్శం అనుకుంటున్న వాళ్ళు అనుకుంటున్నది ఇదే మన మనస్సుకు ఫీడ్ చేసాం మొదటి నుంచి కూడా. ఏమని? ఈ దేహాన్ని సుఖపెట్టడమే జీవితం, ఈ దేహాన్ని సుఖపెట్టడమే జీవితం అని దీనికి అదే నూరిపోసాం ఈ మనస్సుకు మొదటి నుంచి. అందుకు నీ లక్ష్యం ఏమిటి? ఫలానా బాల్య దశలో పొట్ట నింపడానికి ఏవి అవసరమో ఆ చదువులన్నీ చదువుకో అంటే అవి కూడదని కాదు, కానీ అదే పరమార్థం అయిపోయింది. అది విశేషం. అదే జీవితం. ఇంద్రియాలను సుఖపెట్టు, దానికోసం కొంతకాల పరిమితి రాగానే సంపాదించు, ఆ తర్వాత భార్యని సంపాదించు, పిల్లల్ని సంపాదించు, గృహవృత్తుడివే తిరుగు, చిట్ట చివరికి ఎవరు నన్ను పలకరించలేదని ఏడుస్తూ ప్రాణాలు వదిలే. ఇదేరా నీ లైఫ్ అంటే ఫిక్స్ చేశారు. అదే లైఫ్ అని మనం
మనస్సుకు ఫీడ్ చేసేసాం. ఈ ఫీడ్ అయిపోగానే ఇంకా దీనికి మించి మరో ప్రపంచం ఉంది అనే ఆలోచన కూడా మనం రానివ్వలేదు. దీనిని బాగా అర్థం చేసుకుని వేదన పడుతూ ఇదేనా ప్రపంచం, మీకు ఆవల ఒక అపరిమితమైన అఖండమైన కాంతిమయమైన ఆనందమైన నీదైన అసలు ప్రపంచం ఉందే, అది నువ్వు తెలుసుకోలేకపోయావా అని వేదన పడుతూ ఘోషించాడు మహానుభావుడు ప్రహ్లాదుడు. ఎంత వేదన పడ్డాడు, ఎంత చెప్పినా మీకు తెలియదా అన్నాడు. అచ్చపుచ్చి కటింబడి గృహవ్రతులై, అది గృహవ్రతత్వం. కొంత రిటైర్ ఇంక నేను చేసేదేముంది, సెటిల్ అయిపోయాను. ఏంటి సెటిల్, వాడిని ఫారెన్ పంపించేశాను, వీడిని బెంగళూరులో పెట్టాను సాఫ్ట్వేర్లో, ఇంకా అన్నీ అయిపోయాయి. ఎవరు నిన్ను పలకరిస్తారు, రాత్రి ఫోన్ వస్తుందేమో అని ఎదురు చూస్తూ కూర్చాడు. వాడు మాట్లాడికి ఇంక జీవిత లక్ష్యం అయిపోయింది. ఆ మాత్రలు డబ్బా ఉంటుంది, అందులో వేసుకు పడుకుందాం. ఇదే జీవితం. అది సాధించడం పెద్ద ప్రయోజనం పుట్టింది దగ్గర నుంచి. ఇదా, ఇంతకు మించి మరో జగతి లేదా? దేహానికే పరిమితం చేయడం వల్ల, అంటే నేను అనేదాన్ని దేహానికి పరిమితం చేసి అభ్యాసం చేయించేసావు. నేనిది కనుక అభ్యాసం ఇప్పుడు ఇటు తిప్పు. ఈ పరిమితమైన దాన్ని ఏది చైతన్యవంతం చేస్తోందో అదేమిటో తెలుసుకోవడానికి అభ్యాసం అలవాటు చెయ్యు. ఏది అలవాటు చేస్తే అదే అవుతుంది మనస్సు. ఈ విషయం విశ్వనాథ్ వారు రామాయణంలో చెప్పిస్తారు. మనసు ఒక చిత్రమో దినుసు మానిని అంటాడు ఆయన, రావణాసురుడు. మనసు ఒక చిత్రమైన దినుసు, దాని యొక్క స్వరూపం ఇద్దరు నువ్వేం చెప్పగలవు. దానికి ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుంది, ఇంకోటి కాదు. నువ్వు రాముడే దిక్కు అని దానికి ఫీడ్ చేసావు, అలవాటు చేసావు, రాముడే దిక్కు అయ్యాడు. ఇప్పుడు దానికి ఫీడ్ చేయి, నేనే దిక్కని అన్నాడు రావణాసురుడు. ఆ తల్లి తెలివైంది గనక రాముడే దిక్కని అభ్యాసాన్నే ఆవిడ కొనసాగించుకుని సిద్ధిని పొందింది. మనం అలా కాదు, దశేంద్రియములతో ఉన్నటువంటి రావణుడే దిక్కు అని తిరిగిపోయాం. అది వచ్చింది. అసలైన నాథుడు రాముడు అని తెలుసుకుని అదే అభ్యాసం చేయిస్తే ఈ పాడులంకే నీది కాదని తెలిసి పట్టాభిరామును ఒళ్ళో కూర్చోగలవు. అది విశేషం. అది అభ్యాసం అనే దానికి అంత ముఖ్యమైనది. అది కావాలంటే నియంత్రణ అని ఎలాగ దీనిలోకి చొచ్చుకుపోయిందో మళ్ళీ అలా జాగ్రత్తగా తీసుకురా, అది విషయం. అందుకు ఈ నేను అనే చైతన్యం ఎక్కడ మొదలైందో అటురా, అదే ఆత్మ సంయమ యోగం అని పేరు పెట్టడంలో అది విశేషం. ఆత్మ అంటే నేను, ఇంకో అర్థం లేదు దానికి. ఆత్మ అంటే నేను అనేటటువంటిది సర్వవ్యాపకం. ప్రతివాడు నేను అంటాడు, తర్వాత ఏడయ్యేవి మిగిలినవన్నీ. కానీ నేను అనేది సర్వవ్యాపకంగా ఉన్నటువంటిది. అనగలిగితే చీమ కూడా నేను అంటుంది. దానిలోని అహంస్ఫురణ ఉంది. నేను అనే లాంగ్వేజ్ లేకపోవచ్చు, కానీ నేను అనే స్ఫురణ దానిలో ఉంది కదా. కనుక సర్వ జగతిలోని నేను అనే స్ఫురణగా ఏది దీపించుతూ ఉన్నదో అదే ఆత్మ చైతన్యం. ఇదే చెప్పారు మనకు రమణ మహర్షి, తేలిగ్గా అందరికీ అర్థమైపోయేటట్లుగా. అలాంటి విషయమే ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు. అయితే నేను అనే భావాన్ని నేను కాని దాని యందు నువ్వు ఆరోపించుకున్నావు గనక సంయమనంతో వెనక్కి తీసుకురా. దానికి కావాల్సింది ఏకాగ్రత. జీవితం యొక్క పరిమితత్వం తెలుసుకో. భగవానుడిచ్చినటువంటి లేదా నీ పూర్వకర్మ సంపాదితంగా భగవత్ ప్రసాదితమైన, అది పూర్వకర్మ సంపాదితంగా భగవత్ ప్రసాదితం. మళ్ళీ అది కూడా కర్మ చేయడమే మన వంతు, కానీ ఆ కర్మకి ఇది ఫలితం తెచ్చుకునేది మన చేతిలో లేదు, ఆయన చేతిలో ఉంది. అందుకే మన దేహం భగవద్దత్తమా కర్మదత్తమా, ఇది ప్రతివాడికి ప్రశ్నే. నీ కర్మకి అనుగుణంగా భగవద్దత్తం అనేది సమాధానం. ఎందుకంటే భగవంతుడే తన శక్తిని ఇవ్వాలి, అంతే కదా. ఊరికనే పని చేసినా జీతం ఇవ్వగలిగే తాహతున్నవాడే జీతం ఇవ్వగలడు కదండి పనిచేసిన వాడికి. అలాగే కర్మ చేసాం మనం, కానీ కర్మకు ఫలం ఇవ్వగలిగేవాడు సర్వశక్తిమంతుడైన పరమాత్మ. ఏంటి ఫలంగా ఇస్తాడు? తన శక్తిని ఇస్తాడు. అందుకు తన యొక్క శక్తితోనే ఇంద్రియాలన్నీ కూడా మనకిచ్చాడు. అలాంటి ఇంద్రియములకు కొన్ని పరిమితులు ఉన్నాయి. కనుక పరిమితులు ఉన్నాయి కనుక దాన్ని సరి అయిన శిక్షణతో నియమంతో నియంత్రణ చేస్తేనే పరిమితత్వం నుంచి అపరిమితత్వానికి నువ్వు వెళ్ళగలవు. అది చెప్పడం రెండవ పాయింట్. అదే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు, ఆ మితిని చెప్తున్నాడు అక్కడ. మూడవది సమదృష్టి అనేటువంటిది. ఆ సమదృష్టే సర్వభూత స్థితం యోమాం భజత్యేకత్వమాస్థిత. ఇది ధ్యానయోగం యొక్క స్వరూపము. అర్థమైనది కదా. ధ్యానయోగానికి ముఖ్యమైనది. అయితే ధ్యానం అని చెప్తున్నారు. మెడిటేషన్ సెంటర్కి వెళ్ళాలా, మేము మెడిటేషన్ ప్రారంభించారా అంటే ఒక్కసారి సాంఖ్యయోగంలోకి వెళ్ళండి. ఇప్పుడు ఆ యోగం ఎవడు గుర్తు తెచ్చుకుంటాడు అని అనుకోవద్దు. అలా మర్చిపోతే యోగం అవుతుంది, వియోగం అవుతుంది. యోగం ధ్యానం అనేది నీకు కొత్త విషయం కాదయ్యా, నీకు అలవాటైన విషయమే అన్నాడు అక్కడ ఆయన.
ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అక్కడ చెప్పాడు ధ్యానయోగం. ఆ ధ్యానయోగం ఏమిటి, ఈ ధ్యానయోగం ఏమిటి? ఇది ధ్యానయోగమే, అది ధ్యానయోగమే. కానీ ఆ ధ్యానయోగం ఇప్పుడు మనకున్న ప్రస్తుత అవస్థ, ఈ ధ్యానయోగం మనం సాధించవలసిన అవస్థ. అక్కడ ధ్యాయతో అని ఒక మాట వేశాడు ఆయన. ఎప్పుడూ ధ్యానము చేయడం వల్ల అన్నాడు. ధ్యానం అంటే ఏం కాదండి, ధ్యాసే ధ్యానం, మరేమిటో కాదు. ఎప్పుడూ దేని గురించి నువ్వు మనస్సుని ఏకాగ్రం చేస్తున్నావో అదే ధ్యాస. నువ్వు దేని మీద ధ్యాస పడుతున్నావు? ధ్యాయతో విషయాన్ పుంస. నీ ఇంద్రియములు వేటిని ఆకర్షించుకుంటున్నాయో వాటినే ఎల్లవేళలా ధ్యానం చేస్తున్నావు, అంతే కదా మనం చేసేదే అది. కొన్నాళ్ళు ఒక వస్తువు మీద ధ్యానం. లోకంలో గమనించండి, కొందరికి అన్ని సంపదలు ఉంటాయి కానీ ఏదో దిగులు, ఏదో బాధ. అంటే వాడికి ఉన్నవి అయిపోయాయి కనుక దాని గురించి చింతన చేయక్కర్లే. లేనిదేదో బయట విషయం గురించి తెచ్చుకుని దాన్నే ధ్యానం. వాడికి అన్నం సాయించేది నిద్ర పట్టదు, ఏవి పట్టవు. అంటే వాడికి అంత చక్కగా ఏవీ పట్టకుండా ఒకదాని మీదే మనసు పెట్టే శక్తి ఉంది. కానీ ఆ మనసుని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టలేదు. వాడు ఏదో ఒక బయట విషయం తీసుకున్నాడు, దాని గురించి చెప్తూ దాని గురించి చింతన చేస్తూ దాని గురించే అవస్థ. ఈ జాయితో విషయాన్ పుంసః, నిరంతరం అలా బయట పదార్థాన్ని చింతన చేయడం వల్ల సంగస్తేషు ఉపజాయితే, దానితో సంఘం ఏర్పడుతుంది. సంఘం ఏర్పడగానే దానిపై క్రమంగా కామం ఏర్పడుతున్నది, కోరిక ఏర్పడుతున్నది. కోరిక అంటూ ఏర్పడగానే వస్తువు నీ దగ్గరికి రావడంలోనూ అది నీ దగ్గర ఉండడంలోనూ రెండు అవస్థలు ఉంటాయి, అనుకూల ప్రతికూల భావంలో. అది అనుకూలంగా కానీ వచ్చేసిందా ఆనందం, ప్రతికూలమైందా ద్వేషము, ఇంకా క్రోధము మొదలైనవి వస్తాయి. అందుకే కామాత్ సంజాయితే క్రోధ, అది విశేషం. సంగము వల్ల సంగాత్ సంజాయితే కామః కామాత్ క్రోధోభిజాయితే, క్రోధం వల్ల నెమ్మదిగా ఏర్పడుతుంది బుద్ధికి విచక్షణ జ్ఞానం అని ఒకటి ఉన్నది, అది దెబ్బతింటుందిట. అది మనం లోకంలో చూస్తూ ఉంటాం. క్రోధం రాగానే, క్రోధం అంటే నెగటివ్ ఫీలింగ్, మరేమిటో కాదు. అవతల వాడిని కొరికేస్తాను రెక్కేస్తాననే భావమే కాదు, నెగటివ్ ఫీలింగ్. ఈ నెగటివ్ ఫీలింగ్ రాగానే విచక్షణ దెబ్బతింటుంది. క్రోధాద్భవతి సమ్మోహ. విచక్షణ ఎప్పుడైతే దెబ్బతింటుందో నిన్ను నువ్వు మర్చిపోతావు, నీవేమిటో నీకు తెలియకుండా పోతుంది. స్మృతి విభ్రమ. ఎంత సైకియాట్రిస్ట్ అండి అక్కడ కృష్ణుడు. ఇంతకు మించిన మానసిక శాస్త్రవేత్త మరొకడు లేడు. అందుకు మనం ఇప్పుడు సైకియాట్రిస్టులుగా పెట్టుకుని వ్యాపారం చేసుకుని మనల్ని పిచ్చివాళ్ళగా మరింత తయారు చేయడానికి పెట్టుకున్న సంస్థల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. భగవద్గీత తెరచుకుని కృష్ణుడు పాదాలు పట్టుకుంటే చాలు, ఆయన మనస్సుకు మంచి కౌన్సిలింగ్ ఇవ్వగలడు జాగ్రత్తగా చదివితే. ఎంత బాగా చెప్పాడు. ఇది ఈ ధ్యానం మనకు బాగా అర్థమవుతుంది, ఎంత తాపత్రయపడక్కర్లే. చాలా ఎంత బాగా చెప్పాడు అనిపిస్తుందా? ఎందుకు ఈ ధ్యానం మనకి నిత్యాభ్యాసం అయిపోయింది. అందుకు ఇది బాగా నచ్చుతుంది. అందుకు క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ. తర్వాత ఏం జరిగింది? స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశం. నిన్నే చెప్పుకున్నాం, బుద్ధి అనేది పరమాత్మని గ్రహించగలిగేది. అటు తిరిగితే ఉన్నతి, ఇటు తిరిగితే అధోగతి, అది విషయం అన్నమాట. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశం, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. జీవుడికి ఇంకా అధోగతే. అంత చక్కగా చెప్పాడు. అది ధ్యానయోగమే, ఇది ధ్యానయోగమే. కానీ ఆ ధ్యానయోగాన్ని మనం ఇటువైపు తిప్పడం మొదలుపెట్టండి. ధ్యాయతో విషయాన్ బదులుగా ధ్యాయతో పరమాత్మని అనుకోండి, లేదా ధ్యాయతో ఈశ్వరం అనుకోండి. ఆ పరమేశ్వరుని నిరంతరం ధ్యానం చేయడం వల్ల ఆయనతో నీకు సంఘం ఏర్పడింది. ఆ సంఘంతో ఆయనే కావాలని కోరిక పుట్టింది. దానికి ఏవి ప్రతిబంధకాలు ఉన్నాయో వాటిని తొలగించుకోవాలని తపన పుట్టింది. అది ఇప్పుడు యోగం అయిపోయింది. అక్కడే ఏది ఇక్కడ పతన హేతువైందో అది అక్కడ యోగ హేతువైంది. దానికోసం మనం ఎంతైనా సాధించడానికి సిద్ధపడతాం. లోకంలో చూడండి, ఒక వస్తువు కోసం నానా హంగామా చేస్తాం, నానా యాతన పడతాం, చివరికి మనకే తెలిసిస్తుంది. కానీ ఇదే అటుకు, ఇదే ప్రయత్నం అటు తిప్పు. కనుక నీకు ఇది కొత్త కాదయ్యా ధ్యానం అనేది. ఎటు తిప్పాలనేదే కొత్త, కానీ ధ్యాన ప్రక్రియ అనేది నిత్యం నువ్వు చేస్తున్నదే. అది ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్పడం అంటే, ధ్యానయోగం అంటే అదేదో పెద్ద యోగం, మనకు అతీతం అనుకునేది ఏమీ కాదు. మనకు అలవాటైన పనే అటువైపు చేయడం మొదలు పెడితే చాలు అని చెప్పడానికి ఇంత వివరణ అవసరమైంది. అక్కడ కూడా మనకి ఏకాగ్రత ఉన్నది, తిండి సాయించకపోవడం, ఏవి పట్టకపోవడం, ఇవి ఉన్నది. ఎటు చూస్తున్నా మనం అనుకునే వస్తువే కనిపిస్తూ ఉంటుంది. కల్లోనే అదే కనిపిస్తుంది, ఇల్లోనే అదే కనిపిస్తూ ఉంటుంది.
ఇలాగా అవన్నీ మానసిక వికృతులకి హేతువులయ్యాయి. ఇది మనస్సును కూడా దాటిన మనోలయానికి హేతు అవుతున్నది. అందుకు సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే అని చెప్పి అటువంటి స్థితికి వెళ్ళినవాడు ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఈ శ్లోకంలో ఇటు తత్వపరమైనటువంటి పరమార్థం కనిపిస్తుంది, ధర్మపరమైన వ్యవహారము కనిపిస్తుంది. ఈ రెండు ఇందులో తీసుకోవాలి. ఆ స్థితికి వెళ్ళిన వాడికి సర్వత్రా ఆత్మయే దర్శనమిస్తున్నది గనక ఏ ఉపాధిలోనైనా పరమేశ్వర చైతన్యాన్ని అతడు చూస్తాడు గనక ఏ ఉపాధి పట్ల కూడా అతడు హింసా ప్రవృత్తితో ప్రవర్తించడయ్యా అన్నాడు. అదే విశేషం. ఏ ఉపాధి పట్ల కూడా అతనికి హింసా ప్రవృత్తి ఉండదు. పైగా ప్రతి ఉపాధి పట్ల అతనికి సానుభూతి ఉంటుంది. అది ఎలాగో అంటే ఒక దుఃఖం అనేది తనకు కలిగితే ఎంతో దానికి కలిగినా అంతే కదా అని దానికి దుఃఖం కలిగినవ్వకుండా చూసుకుంటాడు. అలాగే తనకు సుఖం కలిగితే ఎలా ఆనందిస్తాడో మరొక ఉపాధికి కూడా సుఖం కలిగితే అంత ఆనందిస్తున్నది కదా కనుక దానికి సుఖం కలిగనిద్దాం అనేటువంటి బుద్ధి క్రమంగా పెరిగిపోతుందట ఆ స్థితికి వచ్చేటప్పటికి. అందువల్ల వాడు ఇంకొకరిని హింసించడు. ఇది నిజానికి సర్వధర్మాల సారం అంటాడు విదురుడు. మనకు మహాభారతంలో ఆ మాట వస్తుంది. ఆత్మన ప్రతికూల అని పరేషాం న సమాచరేత్ అనే మాట భారతంలో మనకు వస్తుంది. ఏది నీకు ప్రతికూలమో అది ఇతరులకు చెయ్యకు, అదే ధర్మం అంటే, ఇంకేమిటి కాదు. ఏది నీకు ప్రతికూలమో అది ఇతరులకు చెయ్యకు, అది విశేషం. అందుకు ఒకటి హింసిస్తే నీకు దుఃఖం కలిగినప్పుడు ఆ దుఃఖం అనేది అవతల వాడికి కలగకూడదు కనుక నువ్వు వాడిని హింసించకు, అది విశేషం. ఇది ఒక్కటి చాలా ధర్మం, అదే అహింస అంటే మరేమిటో కాదు అన్నాడు. అందుకు ఏ ఒక్కరిని నొప్పించకుండా ఉండడానికి ఇది సూత్రంట. ఈ మాట మనకు తిక్కన గారు తెలుగులో చెప్తూ ఒరిలేయవి ఒనరించిన నరవర అప్రియము తనమనంబున కగు తానురుల కవి సేయకునికి ఏ పరాయణము పరమధర్మ పథములకెళ్ళన్ అన్నాడు ఆయన. ఒరులేయవి ఒనరించిన నరవర అప్రియము తనమనంబున కగు. అవతలవాడు ఏది చేయడం వల్ల తన మనస్సు నొచ్చుకుందో తెలుసుకున్నావు కదా, అది నువ్వు మరి ఇంకొకరి పట్ల చెయ్యకు, అది పరాయణము పరమధర్మ పథములకెళ్ళన్. అందుకు కావలసిందేమిటి? ఆత్మౌపమ్యేన సర్వత్రా. ఇది అసలైన పాయింట్. నువ్వెలాంటి వాడువో వాడు అలాంటి వాడే, ఇది ఒక్కడు తెలుసుకోవచ్చాలన్నాడు. అది తెలిస్తే నీకు ఇంక దేని యందు కూడాను ద్వేషభావం అనేది ఏర్పడదు సుమా. ఆత్మౌపమ్యేన సర్వత్రా, వాడికి సర్వత్రా పరమాత్మే కనిపిస్తున్నప్పుడు ఇంక దేన్ని హింసిస్తాడు చెప్పండి? వాణ్ణి సర్వభూత సుహృదం అని ఒక మాట వేశారు. మనకి మహానుభావుడైన సుఖమహర్షిని సర్వభూత సుహృదం అనే మాటతో కీర్తించింది భాగవతం. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర అజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదు తం సర్వభూత సుహృదం మునిమానతోస్మి అని భాగవతంలో మొదట ప్రార్థనా శ్లోకాల్లో మనకుంటుంది. దీన్నే పోతన గారు సముడై ఎవ్వడు ముక్త కర్మచయుడై సన్యాసి అయి ఒంటివోవ మహాభీతి నోహో కుమారయనుచున్ వ్యాసుండు శ్రీరంగ వృక్షములను తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కంజేసె మున్ను అట్టి వేదమయిన్ మృక్కెద బదరాయణి తపోధన్యాగ్రణిన్ ధీమణిన్ అని సుఖమహర్షిని నమస్కరిస్తూ చెప్పారు. అక్కడ సుఖమహర్షి ఎటువంటి స్థితిలో ఉన్నాడంటే సముడై, ఆ సమత్వ స్థితి చెప్పడానికి ఇక్కడ చూపిస్తున్నారు. అంటే థీరీ చెప్తున్నాను, ప్రాక్టికల్గా ఒక వ్యక్తిని ఎగ్జాంపుల్గా చెప్పాలి కదా. ఆయన సుఖమహర్షి సముడై, అది విశేషానికి. ముక్త కర్మ చయుడై, ఆయన కర్మబంధములు కూడా విడిపోయాయి. అటువంటి ఆయన సర్వము బ్రహ్మమయము అని చూసి వెళ్ళిపోతున్నట్ట. ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఓహో కుమారా అని వ్యాసుడు ఆ వెనకాల వెళుతున్నట్ట. వెళుతూ ఉంటే వృక్షములన్నీ ప్రతిధ్వనులు చేసేయటం, ఓహో కుమారా అని పిలుస్తున్నట్లుగా అలా ప్రతిధ్వనులు చేసేయన్నాడు. దానికి కారణం సర్వజీవుల యందు ఆవరించిన ఆత్మయే తానన్న స్థితిలో ఉన్న సుఖమహర్షి కనుక ఈ పలుకు అలా అంతటా ప్రతిధ్వనించేలా వినిపించింది అని వివరించారు. అక్కడ సర్వభూత సుహృదం అనే మాట ప్రయోగించారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పూర్వాపర సంబంధం తెగకూడదు మనకి. కృష్ణ పరమాత్మ గత అధ్యాయం ముగింపులో ఆ మాట అన్నాడు. ఏమని? సుహృదం సర్వభూతానాం, సర్వభూతములకి నేను సుహృత్తుని అన్నాడు ఆయన. మళ్ళీ అదే మాట సుఖమహర్షి ఇక్కడ ప్రయోగించారు చూడండి, సుహృదం సర్వభూతానాం. అక్కడ
సుహృదం సర్వభూతానం అన్నది ఇక్కడ సర్వభూత సుహృదం అన్నారు. అంతే, చిన్న అడిదిటి ఇడిదిటి తిప్పారు కానీ భావం ఒక్కటే. సర్వభూతములకు సుహృత్తు ఎవడు సుఖమహర్షి. ఆయన అందరికీ మిత్రుడేట. ఎందుకంటే సర్వత్రా ఒకే ఆత్మను చూసిన వాడికి సమశత్రువుచ మిత్రేచ, ఇరువురి యందు ఒకే భావం కలిగి ఉంటాడు. కనుక సర్వము నారాయణమయమైనప్పుడు అతనికి సర్వము ఎడలా కూడా ఒకే ఆత్మ దృష్టి ఉన్నది. అందుకే సర్వ జీవకోటి అతనికి అనుకూలంగా ప్రతిస్పందిస్తుంది. ఆ కారణం చేతనే అతడి వల్ల ప్రపంచానికి భయం లేదు, ప్రపంచం వల్ల అతనికి భయం లేదు అని గీతాకారుడు మరొక అధ్యాయంలో చెప్తాడు. అప్పుడు ఇంకా మనకు వివరంగా అర్థమవుతుంది. ఇదండి జీవితం అంటే. జీవితం అంతా ఇక్కడే ఉంది. తాత్వికంగా పరమార్థత పక్కన పెడదాం, అసలు లౌకికంగా మానవీయ ధర్మంగా ఆలోచిద్దాం. జీవితం అంటే ఒక్కటే. నీ వల్ల ఎవడూ భయపడకూడదు, ఎవడి వల్ల నీకు భయం ఉండకూడదు. అదే జీవితం అంటే. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఎవడికి సాధ్యమవుతుంది? తానే అంతటా ఉన్నాడని, అంతటా ఉన్నదే తనలో ఉన్నదని ఎవడు తెలుసుకుంటున్నాడో వాడి వల్ల అది సాధ్యమవుతుంది. అంటే ఇప్పుడు ఒక్కటి అర్థమైంది కదా, ఆధ్యాత్మిక విద్య వల్లనే మనం ప్రపంచంలో శాంతిని, సౌమరస్యాన్ని, సౌమనస్యాన్ని, స్నేహాన్ని సాధించగలం. ఇతర ఏ విద్య వల్ల కూడా స్నేహం అనేది సాధ్యం కాదు. అసలైన స్నేహం నేను చెప్పేది. కపటపు స్నేహాల ప్రపంచంలో చాలా ఉన్నాయి. కానీ నిజమైన స్నేహం ఆత్మోపమ్యేన సర్వత్రా, ఇది విశేషం. అంతేగాని బ్రదర్లీహుడ్ కాదు ఇక్కడ, సౌభ్రాతృత్వం అనేటువంటి మాట కాదు. ఇంత మించిన ఉపమానం ఎవరైనా చెప్పగలరా? అన్నదమ్ముల వలన అందరూ కలిసిమెలిసి ఉండాలి అని అంటే అన్నదమ్ములు ఎంత కలిసిమెలిసి ఉంటున్నారో కోర్టులు చెప్తాయి, ఎవడూ చెప్పక్కర్లేదు. కనుక ఇక్కడ అటువంటి అన్నదమ్ముల సంబంధం కాదు, ఇక్కడ ఆత్మవలే, అది విశేషం. సృష్టిలో తనని తాను ప్రేమించుకున్నట్లుగా మనిషి ఇంకోడిని ప్రేమించడు. అవునా లేదా అండి? ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అన్నది ఉపనిషత్తు. అన్నీ నీకు ఎందుకు నచ్చాయి అంటే నీకు నువ్వు నచ్చేవి గనక అన్నది. అది విశేషం. నీకు నువ్వు నచ్చావు ముందు, అందుకు నీకు దాని మీద ఎందుకు ఇంత అభిమానం అంటే నీ మీద నీకు అభిమానం కనుక నీ ఆనందం కోసమే దాన్ని అభిమాన వస్తువుగా అనుకుంటున్నావు. కానీ అల్టిమేట్గా తేలిన సత్యం ఏంటంటే నీకు నువ్వే ప్రియుడవు అనే మాట. అందుకు నువ్వేం చేయు? నీలాగే అవతల వాడిని చూడు, అప్పుడు నువ్వు అందరినీ చక్కగా ప్రేమించగలవు కదా. అది విషయం. అంతే, ఆత్మోపమ్యేన సర్వత్రా, ఇదండి గొప్ప విశేషం. ఆత్మ ఉపమానము. ఉపమానం అంటే పోల్చి చూడరు. నీలాంటిదే ఈ జగత్తు అని చూడు. ఈ మాటే మనం మునుపు చెప్పుకున్నటువంటి శంకరుల వచనం, త్వయి మయి చాన్యత్ర ఏకో విష్ణు. ఇదొక్కటి తెలిస్తే చాలు. త్వయి మయి చ అన్యత్ర, నీయందు నాయందు మరి యొక్క దాని యందు. అంతే కదండి ప్రపంచం అంటే. నువ్వు నేను ఈ రెండు కాక మరొకటి, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఈ మూడే ప్రపంచం అంతా కూడా. ఈ మూడింటిలోని ఏకో విష్ణు, అదే ఆయన చెప్పాడు ఏకత్వమాస్థిత. ఆ పైదే ఎవడైతే ఆ ఏకత్వాన్ని చూశాడో వ్యర్థం కుప్యసిమయ్య సహిష్ణు, ఇంకా నా మీద నీకు కోపం ఎందుకయ్యా అనవసరంగా అన్నాడు. ఎంత గొప్ప విషయం తేలిపోయింది. అందుకే అటువంటి స్థితిలో ఉన్నవాడే సర్వజగతిని సమాదర బుద్ధితో చూడగలడు. సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఇక్కడ స్వామి అతడే పరమయోగి అని నా అభిప్రాయము అని చెప్తున్నాడు. ఇక్కడ స్వామి యొక్క అభిప్రాయం ఏంటది? స్వామి అభిప్రాయం కంటే మించిన అభిప్రాయం ఎవరిదైనా ఉంటుందా అండి? అందుకు నా అభిప్రాయం ఏంటంటే అటువంటి వాడే ఉత్తమోత్తముడైన యోగి. వాడి వల్ల ప్రపంచంలో ఏ ఒక్కరికి ప్రమాదము లేదు. సరికదా, ప్రతిదానికి హితమే. ఇది తెలుసుకుంటే మన జీవిక కోసం మరొక దాన్ని హింసించవలసిన దుస్థితిలోకి ఏనాడు వెళ్ళం. మీరు ఆధ్యాత్మిక సాధన చేసి చూడండి. ఇది పరమమైన రమణ మహర్షి లాంటి స్థాయి దాకా వెళ్ళిపోనక్కర్లే. కొద్దిపాటిగా ఎవరైనా ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉండగా అది నిజాయితీగా పాప ప్రక్షాళన కోసం ఈశ్వరార్పణ బుద్ధితో సాత్వికంగా సాధన చేస్తూ ఉంటే క్రమంగా చీమని కూడా చంపబుద్ధి వేయదు. మీకు చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అందులో ఆ కదలిక, ఆ చైతన్యం కనిపిస్తుంది. అయితే మీద పడినప్పుడు ఏదో చెయ్యకి తప్పదు కదా అంటే హింస చెయ్యని తప్పని పరిస్థితి కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. దానికి మళ్ళీ ప్రతీకారం మనం చేసుకుంటూ ఉంటాం. కానీ ఇది గ్రహించినప్పుడు మనం ఇంకొకరిని హింసించలేము. అందుకే అధ్యాత్మ విద్య ఒక్కటే ప్రపంచంలో ఉన్నటువంటి హింసని రూపుమాపగలదు. ఆ పరిష్కారం భగవద్గీత నుంచి మనకు లభిస్తున్నది. సృష్టిలో స్నేహభావం వల్లనే అందరూ శాంతంగా ఉండగలరు.
అందుకు ఎన్ని భౌతిక విద్యలు చెప్పినా, ఎన్ని మోరల్ సైన్స్లు చెప్పినా ప్రయోజనం లేదు. ధ్యాన యోగం అలవాటు చేయడం వల్ల వచ్చేటువంటి పరిస్థితి. అందుకే ధ్యాన యోగం మొదలైనటువంటివన్నీ కూడా పెద్ద ఉపన్యాసాలు కాకపోవచ్చు. కొంతమంది అంటారు, ఊరికనే కూర్చుని ముక్కు మూసుకున్నంత మాత్రమున ప్రపంచమునకు ఏమి ఉపకారము, కనుక నువ్వు బయటకు వచ్చి అందరికీ దానము చేయుము, సేవ చేయుము అని. చెయ్యొద్దని లేదు, అయితే దానం చేయడానికి, సేవ చేయడానికి ధ్యానం మానేయమని చెప్పక్కర్లేదు. అది విశేషం. ధ్యానం చేస్తే ఇంకా చక్కగా సేవ చేయగలవు నువ్వు. అందుకు అందరూ ధ్యానపరులే అయితే ఈ జగత్తు ఎప్పుడో బాగుపడేది. ధ్యానయోగం అంత దివ్యమైనటువంటిది. ఎందుకంటే నీ బుద్ధిని ఆత్మవైపు మరల్చుతూ ఆ ఆత్మ సర్వత్రా అఖండంగా దీపించేటట్లుగా చేయగలిగేది అది కదా. అది తెలిసినప్పుడు నువ్వు ఎంత ఆనందంగా ఉండగలవు అనేటువంటి వాటికి చెప్పాలంటే ఉదాహరణలు కోకొల్లలు కనిపిస్తాయి మనకి. ఒక్క వ్యక్తిని ఆనందింపజేసి చూడండి, మీ స్వార్థాన్ని కొంచెం త్యాగం చేసి, అప్పుడు కలిగే తృప్తియే తృప్తి. ఎందుకంటే అప్పుడు భగవానుడు సంతోషిస్తాడు. సర్వవ్యాపకుణ్ణైన నేను సంతోషించాలంటే సర్వభూత సుహృత్తు కావాలి, వాడు సర్వభూతములకు మిత్రుడు కావాలి. అయితే పరాకోటికి చెందినటువంటి వాడు ఎలా భావిస్తాడనేది మన ఊహకు కూడా అందదు. అది చెప్తే పిచ్చి అనుకుంటాం, ఎగ్జాజరేషన్ అనుకుంటాం. ఎందుకంటే సాధనలో ఇంకా 5-6 మెట్లు కూడా ఎక్కలేదు గనక అది మనకు అర్థం కాదు. రామకృష్ణ పరమహంస తన జీవిత చరమావస్థలో కంఠానికి వ్రణం వచ్చింది, ఆయనకు భయంకరమైన వ్రణం. ఆ సమయంలో పాలు, నీళ్లు లాంటి ద్రవ పదార్థాలు కూడా మింగలేకపోయేవాట. అప్పుడు ఆ దుఃఖం చూడలేక చుట్టూ ఉన్నటువంటి భక్తులు అన్నారు, స్వామి మీరు అమ్మవారు అలా పిలిస్తే పలికేటువంటి సిద్ధిని పొందారు. ఒక్కసారి అమ్మవారిని ప్రార్థించి కనీసం పాలైనా తాగగలిగేలాగా ఈ కంఠాన్ని స్వస్థత చెయ్యమ్మా అని అడగండి అన్నారు. అని కొంతసేపు కళ్ళు మూసుకుని నెమ్మదిగా చెప్పేట, అడిగేనయ్యా. అడిగితే ఏమన్నదంటే, ఈ ప్రపంచంలో ఇన్ని గొంతుకులతో నువ్వు తాగుతున్నావు, ఈ ఒక్క గొంతుకుతో తాగకపోయినంత మాత్రాన్ని నష్టమే వచ్చింది అన్నదయ్యా అన్నారు. అందుకు నాకు ఇంకా అక్కర్లేదు పాలు అన్నట్ట. ఆ స్థితిలో ఇలా ఆయన అనగలిగేడంటే ఆయన స్థితి ఏది అనేది ఊహాతీతం. ఆ ఊహాతీత స్థితే ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున. ఆ స్థితికి వెళ్ళినవాడు. అందుకే పరమాత్మకి 1000 ముఖాలు, 1000 పాదాలు, 1000 చేతులు అంటే అర్థం మన బొమ్మ వేసి 1000 తలలు వేసానా లేదా లెక్క పెట్టుకోవడం కాదు. అక్కడ సృష్టిలో కనబడే ముఖాలన్నీ ఆయనవే, సృష్టిలో నడిచే పాదాలన్నీ ఆయనవే, సృష్టిలో గ్రహించే హస్తాలన్నీ ఆయనవే, నేత్రాలన్నీ ఆయనవే. అన్ని నేత్రాల నుంచి ఆయనే చూస్తున్నాడు, అన్ని కంఠాల నుంచి ఆయనే పలుకుతున్నాడు, అన్ని పాదాల నుంచి ఆయనే కదులుతున్నాడు అని తెలుసుకోవడమే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. అదే విరాట్ పురుష జ్ఞానం. అంతేగాని విశ్వరూపం బొమ్మ వేసి తెచ్చానండి. ఎంత ఉందండి? 6 అడుగులు. 6 అడుగులు ఉంటే విశ్వరూపం ఎక్కడైంది? విశ్వమే ఆ రూపమైనప్పుడు దాన్ని ఎలా నువ్వు చూపించగలవు? కనుక విశ్వంలో ప్రతి చైతన్యమైన వస్తువు యొక్క చైతన్యము ఆయనే. అది తెలియక నీకు నువ్వే పరిమితం అనుకుంటున్నావు. ఇది తేట తెల్లం చేయడానికి వచ్చిన అవతారం శ్రీకృష్ణ అవతారం. ఒక్క లీల గుర్తు చేసుకోండి చాలు. మీకు బాగా అనేక మార్లు నేను చెప్పిన లీలే ఒక్క మారు గుర్తు చేసుకోండి. నారదుల వారు 16,000 మంది రాణులతో కృష్ణుల వారు ఎలా కాపురం చేస్తున్నారో చూడ్డానికి వెళ్తారు. ఆ వెళ్ళినప్పుడు 16,000 మంది ఇళ్లలోనే ఆయన కనపడ్డాడు ఒకే సమయంలో. అన్ని ఇళ్లలోనూ ఉన్నాడు. అయితే 16,000 మంది ఏమనుకుంటున్నారంటేట, ఈ కృష్ణుడు నాకే పరిమితం, నావాడు, నన్నే ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నట్ట. అబద్ధమేం కాదు, వాళ్ళకి అలాగే ఉన్నాడు ఆయన. అయితే ఒక్క ఈయనకు అర్థమైంది, ఎవరికి? నారదుడికి. ఎందుకంటే ఆయన 16,000 మందిని చూశాడు, 16,000 మంది కృష్ణుల్ని చూశాడు. ఆ చూడడం వల్ల ఒక్క ఆయనే ఇన్ని రూపాలతో అన్ని చోట్ల ఉన్నాడన్న జ్ఞానం ఆయనకున్నది, భాగవతోత్తముడు గనుక. కానీ వీళ్ళు ఏమిటి అనుకుంటున్నారు? కృష్ణుడు నాకే పరిమితం అనుకుంటున్నారు. ఇది మీరు అర్థం చేసుకుంటే దాన్ని అన్వయించుకోండి, ఆత్మపరంగా మీకే అర్థమవుతుంది. అది ఎలాగో అంటే ప్రతి వాడిలో ఈశ్వర చైతన్యం ఉన్నది, కానీ వాడి ఈశ్వర చైతన్యం గుర్తించడం లేదు. మన కంఠంలోంచి వచ్చేటువంటి శబ్దం కానీ, మన కన్నుల్లోంచి వచ్చేటువంటి చూపుల కాంతులు కానీ, ఇవేవి కూడా మన ఈశ్వర చైతన్యం అనుకోవడం లేదు. ఈ మధ్యలో నేను అనేది తీసుకొచ్చి ఈ పరిమిత భావంలో ఉండిపోయి ఈ బుద్ధి అనేటటువంటిది ఉందే, దానివల్ల వస్తుంది చికాకంతా. అదంతా ఏం చేసింది? నాకే పరిమితం ఈ చైతన్యము అని క్రమంగా
ఇదే నేను అనుకునే స్థితికి వెళ్ళిపోయింది. అలా కాకుండా అది ఈశ్వరుడు అని తెలుసుకుంటే ఎంతో బాగుంటుంది. మనం కూడా నాయందు పరిమితమైన ఉన్నటువంటిదే చైతన్యం అనుకోకుండా ఇదే చైతన్యం విశ్వమంతా వ్యాపించి ఉన్నది అని గ్రహించినప్పుడు అందరిలో ఉన్న కృష్ణుడిని మనం చూడగలం. గోపికలు లేదా ఈ రాణులు 16,000 మంది అవ్వచ్చు, కానీ కృష్ణుళ్ళు 16,000 మంది కాదు. 16,000 మంది వీరు అయ్యారు గనక ఆయన 16,000 మందిగా కనిపిస్తున్నాడు. అది తెలుసుకోవడానికి 16,000 మంది రాణుల్ని ఒక్కరిని చేసేయనక్కర్లేదు. ఇందరిగా కనబడుతున్నవాడు ఒక్కడే అని తెలుసుకుంటే చాలు. ఇది బాగా తెలుసుకోవాలి. దేహాన్ని నిరసించడం అనేది ఇక్కడ చెప్పడం కాదు. దేహము నందు కూడా భాషించేది ఈశ్వర చైతన్యమే, కానీ ఈ దేహమే నేను అనుకునే నువ్వు కాదయ్యా అని తెలుసుకోవడం అది ముఖ్యం. ఇప్పుడు మనకి ఉపనిషత్తులు వినేవాళ్ళు చాలామందికి కొన్ని మాటలు బాగా వినడం అలవాటైపోయింది. అందుకే నేను పొరపాటును కూడా ఆ ఉపనిషత్ ఉపమానాలు దగ్గరికి రాకుండా జాగ్రత్త పడ్డా. ఒకవేళ తగిలించేనా వెంటనే ఆవలింతలు వస్తాయి. ఎందుకంటే అది వేదాంతం అని ఫిక్స్ అయిపోయింది మనకి. వేదాంతం రాగానే ఆవలించాలని తెలిసిపోతుంది మనకి, లేదా కునకాలి రెండే. ఎందుకంటే వేదాంతం మనకి అలాగూ అర్థం కాదు, మనంతా భక్తి మార్గం. వాడు ఫిక్స్, ఎందుకంటే శ్రమక్కర్లేదుట. అది పరమ అజ్ఞానం ముందు నుంచి చెప్తున్నాం మనం. వేదాంతంలో ఒక మాట ఉంది, ఎంత ఆపుదామన్నా వచ్చేస్తుంది ఉపమానం. అదేమిటి అంటే ఘటాకాశం, పటాకాశం ఇత్యాది శబ్దాలు ఉన్నాయి మనకి. కొండల్లో గాలి, అక్కడ ఎన్ని కుండలు పెడితే అన్ని ఆకాశాలు ఉన్నాయా? లేవా? ఉన్నాయి. కుండలు ఉన్నప్పుడు కుండల్లో ప్రత్యేక ఆకాశం ఉన్నది. దాని యందు దాని ఆకాశం దానికి ఉన్నది. అయితే అన్నిటిలో ఇన్ని ఆకాశాలు ఉన్నాయన్నది నిజమే, అన్ని ఆకాశాలు లేవు, అంతా ఒకటే అనేది నిజమే. అయితే అది నిజమని తెలుసుకోవడానికి కొండలన్నీ పగలగొట్టక్కర్లేదు కదా, తెలిసింది కదా. అంతటా ఒకటి ఉన్నదని తెలుసుకుంటే చాలు. అలాగే ఉపాధుల్ని నిరసించడం, ఉపాధులను పగలగొట్టుకోమని నేను చెప్పడం కాదు వేదాంతం అంటే. సర్వోపాధులు యందు ఉన్నవాడొక్కడే అని తెలిస్తే ఏ ఉపాధితోనూ మనం తప్పు ఆచరించలేం. ఎందుకంటే ఈశ్వరుడిచ్చిన చైతన్యంతో నేను తప్పెలా చేయగలను? నా కంఠధ్వని ఈశ్వరుడైతే నేను అబద్ధం ఎలా ఆడతాను? చూడండి, ఆలోచించండి. దీన్ని ప్రాక్టికల్గా ఎలా తెచ్చుకోవాలి? నేను వేదాంతం ధ్యానం అంటే ఆరూఢుడి గురించి కదా, ఇప్పటి నుంచి మనకు కాదు కదా, అదో ప్రమాదం. అలా కాదు, దీన్ని ఇప్పుడే తెచ్చుకోండి, ఈ క్షణమే, వృధా చేయకుండా. అది ఎలాగూ నా కంఠం నుంచి పలికే ధ్వని నారాయణ స్వరూపం అయినప్పుడు ఈ కంఠంతో అబద్ధం ఎలా ఆడతాను? నారాయణుడి సత్యస్వరూపుడు, ప్రియస్వరూపుడు, హితస్వరూపుడు. అందుకని ఆ మాట సత్యము, ప్రియము, హితమే కావాలి. అలాగే ఈ చేతులలో కదిలే చైతన్యం అంతా నారాయణుడు అయినప్పుడు ఈ చేతలు కూడా నారాయణ వలె లోకహితంగా, ప్రియంగా ఉండేటువంటి ధర్మబద్ధమైనవి చేస్తాను. ఎందుకంటే నారాయణుడు ధర్మస్య ప్రభురచ్యుత, అందుకు ధర్మమే చేస్తాను అని తెలుస్తుంది. ఇదే మనకి బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నం, బ్రహ్మణాహుతం అని అక్కడ చెప్పింది కూడా ఇదే. అందుకే ఆత్మౌపమ్యేన సర్వత్రా అంటే అంతటా వ్యాపించినది, వ్యాపక లక్షణం కలిగినటువంటి ఈశ్వర చైతన్యమే. కనుక ఆత్మ అనేటువంటిది నేను అనే స్ఫురణ అని మాత్రమే కాకుండా ఆత్మ అంటేనే పరమేశ్వరుడు అని అర్థం చేసుకోండి. సర్వత్రా వ్యాపించిన వాడు అని కదా ఆత్మ అంటే. ఆతనోతి వ్యాప్నోతి ఇది ఆత్మ, అది విష్ణు శబ్దానికి అర్థం. అందుకే అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదించ మధ్యంచ భూతానామంత ఏవచ. అయ్యా వీని 6వ అధ్యాయం చెప్తున్నాడా, మరో అధ్యాయం చెప్తున్నాడంటే ఒక్కడ అర్థమైంది కదా. గీతలో ఏ అధ్యాయం తీసిన ఇదే గొడవ అని. ఇక్కడ ఎన్ని అధ్యాయాల శ్లోకాలు మీకు కలుస్తున్నాయో ఆలోచించుకోండి. కనుక 6 అధ్యాయాలు చెప్పారండి ఏడాది, ఇంకా మిగిలిపోయే 12 అని అనుకున్నామో ఒక అజ్ఞానం. లేదు ఇంకేం మిగలలేదు అనుకుంటే అది మరొక అజ్ఞానం. మిగిలే అనుకుందాం, మిగలలేదని అనుకుందాం, అది విశేషం. అదే ఇక్కడ తడుతోంది మీకు వచ్చి. నేను తీసుకురానక్కర్లే, కాస్త గీతతో పరిచయం ఉంటే ఒక శ్లోకం చదువుతుంటే మరో శ్లోకం స్ఫురణకు వస్తుంది. అందుకు కృష్ణుడు ఒకటే మాట చెప్తున్నాడు, ఈయనకు అర్థం కాకుండా మళ్ళీ అడగడంతో ఆ మాటనే మరోలా చెప్తున్నాడు, అది విశేషం. అదే మాటని మరోలా చెప్తున్నాడు. ఒకసారి 120 కిలోమీటర్స్ అంటే అర్థం కాకపోతే 120 కిలోమీటర్లు అంటున్నాడు. అంతే, అడుదిట్టు ఇడుదిట్టు తిప్పుతున్నాడు. విషయం మాత్రం ఒక్కటే ఆలోచిస్తే. అలా ఇక్కడ కూడా ఆత్మౌపమ్యేన సర్వత్రా, ఇది ఒక్కటి తెలుసుకుంటే జగతిని ఈ భావనతో పరిశీలించండి. మీకు విశ్వరూప సందర్శనం కాకపోతే అడగండి, జరిగి తీరుతుంది సర్వత్రా. అయితే సర్వత్రా నారాయణుడే ఉన్నాడు అనే స్థితికి చేరగలిగితే మనకుండే అనుకూల ప్రతికూలాల యోగికుండవు. ఇది పెద్ద రహస్యం. మనం దర్శించలేకపోతున్నాం, అందుకు మనకు అనుకూల ప్రతికూలాలు వస్తున్నాయి.
ఈ స్థితికి వెళ్ళగలిగే వాడిని అగ్ని కాల్చలేదు, నీరు ముంచలేదు. ఎందుకంటే వాడు తన మీద దూకుతున్నటువంటి సముద్రపు కెరటాన్ని కూడా విష్ణువుగా చూడగలిగినప్పుడు ఆ సముద్ర కెరటం వాడి ముందు తల వంచి వెనక్కి వెళుతుందిట. ఇది మిరాకిల్ కాదు, ఇది బ్రహ్మజ్ఞుడు సాధించగలడిది. ఎందుకంటే సర్వత్రా ఒకే ఆత్మను చూడగలుగుతున్నటువంటి వాడు. అటువంటి వాడిని అగ్ని ఏమీ చేయలేదు, జలము ఏమీ చేయలేదు. అలాంటి వాడు ప్రహ్లాదుడు. అక్కడ ప్రత్యక్షంగా చూపించాడు ఆయన చేత. దానికి ఏదో పెద్ద వయసు వచ్చే వరకు చూద్దామలే అని అక్కర్లేకుండా మనకు సిగ్గు కలిగేలాగా 5 ఏళ్ళ బండి పెట్టాడు అక్కడ. అది ఎంత చూడండి, ఆ కథను బాగా పరిశీలించండి. వాయిదాలు వేసుకుంటూ పోతావా చూడు, వాడు ఎలా సాధించాడో చూడు అక్కడ అని ఒకరిని చూపిస్తున్నాడు మనకి. అతను ఒక్కడే అనగడిగాడు, కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్. అంబోధి వేరు, ఆకాశం వేరు, గాలి వేరు, కానీ కలడు మాత్రం ఒక్కడే. అది విశేషం. అందుకే కలడు ఈజ్ కామన్, అంబోధి వేరు. అంబోధిలో అంబోధిలా, అగ్నిలో అగ్నిలా ప్రకాశించే చైతన్యం ఒక్కడే. అది నాకు స్పష్టమవుతుంది. నా నారాయణుడు ఎన్ని రకాలుగా కనిపిస్తున్నాడు అన్నిట్లోని. ఆఖరికి నువ్వు అడిగేవే ఎవరు బలమని, నీకెవడు బలమో నాకైనే అన్నాడు. అదండి ఆత్మోపజ్ఞేన సర్వత్రా. భగవంతుడు లేడు అని ఏ కంఠానికి నీకు శక్తి ఇచ్చాడో ఆ భగవంతుడే భగవంతుడు ఉన్నాడనే నా కంఠానికి కూడా శక్తి ఇచ్చాడన్నాడు. తేలిపోయిందంతే. అది ఎక్కడ అర్థమవుతుంది వాడికి? అర్థమైతే హిరణ్యకశిపుడు ఎక్కడయ్యాడు వాడు? ఇది విశేషం. ఇది అర్థం కావడం ఇందులో మనకు స్పష్టంగా అవుతున్నది. అందుకు మనం రామకృష్ణ పరమహంస ఉదాహరణని చెప్పుకున్నాం. అటువంటి స్థితికి వెళ్ళినటువంటి వాడు అని ఆ యోగం యొక్క గొప్పతనం. దానికి ముఖ్యమైనటువంటిది మనోనిగ్రహం అనేది ఎప్పుడైతే చెప్పాడో అర్జునుడు ప్రశ్నిస్తున్నట్ట, నువ్వు చెప్పిన యోగం యొక్క దాని అల్టిమేట్ రిజల్ట్ వింటే అంత ఆనందంగా ఉందయ్యా. ఏ శాస్త్రం ఆధారం తీసుకుని మీరు సాధనలోకి దిగినా అదంత ముఖ్యం కాదండి అని పక్కన ఎవడో చేరతాడు. నేను గురువు అనుకున్నాను కనుక ఆయన చెప్పింది వింటానంటే నువ్వు అలా ఎవరిని పెడితే వాడిని గురువు అనుకోవచ్చా? కనుక శాస్త్రంలో ఏది చెప్పబడిందో దాన్ని అనుష్ఠించి ఆచరించి ఆచరింపజేసేవాడు ఆచార్యుడు. అటువంటి వాడిని ఆశ్రయించి జాగ్రత్తగా శాస్త్రసమ్మతమైనది ఆచరించడం శ్రద్ధ ఉంది సరే, కానీ నియమం ఉన్నావే అది పాటించడం అనేది మొదలు పెడితే అందరూ ఆ ప్రయత్నాన్ని అంత గొప్పగా చేయగలరా? అది వస్తుంది దీనికి డౌట్. అది చేయడం మహా కష్టం. ఎందువల్లంటే నువ్వు అన్నిటికీ మూలం మనోనిగ్రహం 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 అన్నావు. వింటూ ఉంటే చాలా బాగుంది, ఒక్క మాటలో చెప్పిడినే మనస్సు నిగ్రహించు సులభం అంతే. ఎంత తేలికండి అయ్యా. చాలా దుఃఖాల్లో ఉన్నంటే మనస్సు నిగ్రహించుకో అదే శాంతిస్తుంది అంటే చాలా బాగుందని వెళ్తాడు, కానీ అదే సాధ్యం కాదు. ఇంకా తావడం పట్టుకున్నాడో లేదో జపమాల ఫస్ట్ పూస నుంచి మొదలు మనస్సు పరిగెత్తడం ఎక్కడికో పరిగెడుతుంది. అదే ఆ పని మానేస్తే ఇంకా మనస్సు ఏకాగ్రంగా ఉంటుంది. అదే ఒక సినిమా చూసేటప్పుడు చూడండి కాన్సన్ట్రేషన్, ప్రపంచాన్నే మర్చిపోతాం మనం. మరి మనస్సు ఎంత ఏకాగ్రంగా ఉంది కనుక దీనికి ఏకాగ్రత లేత ఉంది. మరి దీనికి ఏకాగ్రత అనే లక్షణం ఉండి కూడా ఇక్కడ ఎందుకు పని చేయట్లేదు? దానికే గురుగారు పాపం అని చెప్పేశారు. పాపం అది వేరే విషయం. కానీ మనస్సు అనేది నిగ్రహించాలని నువ్వు చెప్పేవే అదంత తేలిక. ఏ విధంగా నిగ్రహించడం అన్నాడు. నిగ్రహిస్తే గొప్ప సిద్ధే, కానీ నిగ్రహించడం ఎలాగా? మన కోసం అడుగుతున్నాడండి అర్జునుడు ఇవన్నీ కూడా. యోయం యోగస్త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాహన్న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాం. నువ్వు ఏ యోగం చాలా గొప్పదన్నావో అది గొప్పదని ఒప్పుకుంటానే కానీ దాన్ని స్థిరమని సాధ్యమని నేను అనుకోవడం లేదయ్యా అన్నాడు. ఎందువల్ల అంటే చంచలత్వాత్. మనస్సును ఎలా నిగ్రహించగలవు? దాని లక్షణమే చంచలత్వాత్, కదలడం దాని యొక్క నైజం. నైజ స్వభావమే చంచలమైనప్పుడు దాన్ని ఎలా నిగ్రహించడం? పైగా సామ్యేన. నువ్వు చెప్పిన యోగం ఏంటి? సామ్యేన యోగ. సామ్యేన అంటే సమత్వముతో కూడిన యోగం. సమత్వం అంటే నిగ్రహణం వల్లనే వస్తున్నది కదా అది. కనుక సామ్యేన అంటే నిగ్రహణాత్మకమైనటువంటి ఆత్మ సంయమనము అంటేది. ఈ ఆత్మసామ్య స్థితి అనేటటువంటి ఏ యోగం నువ్వు చెప్పావో అది సాధ్యమని నాకు తోచడం లేదు. ఎందుకంటే చంచలతే స్వభావం కలగ మనస్సుకి ఏ విధంగా స్థిరత్వం అలవడుతుందో చెప్పు. ఇది ఈ ప్రశ్న. దాని లక్షణమే చంచలత్వం. ఉదాహరణకి ఆయన చంచలతా పదార్థం ఏమిటా జగత్తులో అని ఉపమానం ఒకటి చెప్పాలి కదా. అంటే కృష్ణుడికి అర్థం కాలేదేమో అని ఉపమానం చెప్తున్నాడు.
మనకు అర్థం కాలేదని ఉపమానం చెప్తే పర్వాలేదు, కృష్ణుడికి ఉపమానం చెప్తున్నాడు. అది కృష్ణుడికి అర్థం కాలేదని కాదు, తన స్థితి ఆయనకు అర్థమయ్యేలా చెప్పాలని తాపత్రయంతో వచ్చినటువంటి అవస్థ. అందువల్ల చంచలంహి మన కృష్ణ, ఈ మనస్సుకి చంచలత స్వభావం. అంతేకాదు మరో రెండున్నాయట. అందుకు తర్వాత శ్లోకం ఎత్తుకున్నాడు. ఈ మనస్సుకున్నటువంటి దిక్కుమాలిన లక్షణాలు 3 ఉన్నాయి. ఒకటి చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవత్ దృఢం. దీనికి ఉన్నటువంటిది ప్రమాధి అంటే క్షోభ పెట్టుట, అది దీనికి ఉన్నటువంటి స్వభావం. ఎప్పుడూ ఏదో ఒక కలవరం కలత ఈ మనస్సుకున్నటువంటి లక్షణం. దేనికో ఉద్రేకం. అది వివేకం చెప్పండి మనస్సు నిద్రపోతుంది, ఉద్రేకం చెప్పండి ఒక్కసారి లేచి కూర్చుంటుంది. దీనికి ఆ ఉద్రేకం అనేటువంటి దీని యొక్క స్వభావం, ఉద్రిక్తత, అది దీని యొక్క స్వభావం. అందుకే మనకు అనేక మంది ఉద్రేకం మీద ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఈ దేశంలో. ఉద్రేకం మీదే నడుస్తున్నాయి, వివేకం మీద లేదు. మనుషులను ఎంత ఉద్రేకపరిచి ఆ ఉద్రేకాన్ని క్యాష్ చేసుకుందామా, దాని మీద రాజ్యాలు వెళ్దామా అనే వాళ్ళు వచ్చారు తప్ప వివేకాన్ని జాగృతం చేసి తద్వారా రాజ్యాన్ని స్థాపిద్దామన్న వాళ్ళు కూడా లేరు. ఆఖరి ఉద్రేకం ద్వారా ప్రభుత్వాలు ఏర్పడితే ఆ ప్రభుత్వాలు ప్రపంచానికి ప్రమాదాలు. ప్రజాస్వామ్యం అంటే ఉద్రేకాలు ఎంచుకునే ప్రభుత్వాలు, అది ఒక్కడు గుర్తుపెట్టుకోండి. మనలో ఉద్రేకాన్ని ఆవేశాన్ని జాగృతం చేసి తద్వారా ఆకర్షణని పెంచుకుని వెళ్ళిపోతున్నాయి. లౌకికం అనుకోవద్దు, మనస్సుకుండే స్వభావం అది. అందుకే అజ్ఞబాహుళ్యం లోకం అని శాస్త్రం మనకు చెప్తున్నది. లోకంలో 99% అజ్ఞులే, అందులో సందేహం లేదు. మరి నువ్వు అయ్యుంటుంది, అందులోనే వాళ్ళము. మనం ఎవ్వరూ మినగాయింపులు కాదు, అందరూ కూడా మందితో మహాదేవ, నలుగురితో నారాయణ, అంతే. విశేషం ఏమీ లేదు అక్కడ. స్వభావం తప్పదు. ఉద్రేకం అనేటువంటిది వివేకాన్ని చంపేస్తుంది సుమా. ఉద్రేకం మనస్సుకి స్వభావము, అది విశేషం. దానికి ఎప్పుడు కలతపడడం, ఆటు పోటు దాని యొక్క స్వభావం అయిపోయింది. చంచలత్వం మరి యొక్క స్వభావం. 3వది బలవదృఢం. అదే అలాగ చంచలంగా ఉద్రేకంగా ఉందని ఏదో బలం లేదనుకోవద్దు, బాగా బలం. ఎంత బలం అంటే మనం గట్టిగా దాన్ని పట్టుకోలేము, అది పట్టుకు చిక్కనంత బలమైనటువంటిది. తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. దాన్ని నిగ్రహించడం అంటే ఎంత కష్టం అంటే, ఉపమానం ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. గాలిని నిగ్రహించడం లాంటిది అన్నాడు ఇక్కడ. ఎందుకంటే గాలి మహాచంచలం, ఉద్రేకం దాని యొక్క స్వభావం. దాని తర్వాత ఎంత బలమైనది గాలి మనకు తెలుసు. అవసరమైతే కోకటి వేళ్లతో కూడా ప్రకటించగలదు దేన్నైనా, అంత బలమైనటువంటిది. కనుక ఈ కలవరపాటు అనే ప్రమాథి అనే లక్షణము, బలవదృఢం అనే లక్షణము, చంచలం అనే లక్షణం ప్రకృతి పదార్థాల్లో మనకు వాయువు కనిపిస్తుంది. అందుకు దాంతో సరిగ్గా పోల్చాడు ఇక్కడ. వాయోరివ సుదుష్కరం. వాయువుని బంధించడం ఎంత కష్టమో అంత కష్టమయ్యా అన్నాడు. అప్పుడు ఈ మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ చిన్న నవ్వు నవ్వి సమాధానం చెప్తున్నాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఆ ఆచార్యుడు చూడండి. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. కరెక్ట్ అయ్యా నువ్వు చెప్పింది, సందేహం లేదన్నాడు. అసంశయం, నువ్వు అన్న మాటలో ఇసుమంత కూడా సందేహం లేదు. మహాబాహో అని మాట వేశాడు ఇక్కడ. గొప్ప బాహువులు కలవాడా, ఆ సంబోధన చాలా గొప్పది. మంచి చేతులుంటే అవతల శత్రువుని జయించవచ్చు. మంచి చేతులు అంటే అర్థం అక్కడ బలం కలిగినటువంటి భుజబలం అని చెప్పడం అన్నమాట. ఆ భుజబలం క్షత్రియత్వం కదా. అందుకు ఆ భుజబలం కలిగినటువంటి ఓ అర్జునా, మనస్సు నిగ్రహించడం మహా కష్టంలే అన్నాడు. మరి అక్కడ ఎదురుగా శత్రువులను పట్టుకుని వీళ్ళందరినీ నిగ్రహిస్తానన్నావే, దేంతో? భుజబలంతో. భుజబలంతో సర్వ జగత్తుని నిగ్రహించగలవేమో కానీ ఆ భుజబలంతో మనస్సును కూడా నిగ్రహించలేవు. అందుకే ఎంత మహాబాహుడైనా ప్రపంచాన్ని నిగ్రహించినా మనస్సును నిగ్రహించడం మహా కష్టం. అక్కడ ఎంతమంది ఓడిపోయారండి. అంతకుముందు 20 చేతుల వాడు కూడా దానికే ఓడిపోయాడు కదా రావణాసురుడు. ఆ 20 చేతులు వేసుకుని ప్రపంచాన్ని అల్లల్లాడించాడు. ఇంద్రాదుడు కూడా ఆ భుజ బలం ముందు నిలబడలేకపోయారు. ఆయన అందరినీ ఓడించాడు, ఆయన కూడా ఓడించలేకపోయాడు. ఈ మనస్సు దగ్గర అతను కూడా ఓడిపోయాడు, గెలవలేకపోయాడు. ఇది విశేషం. అందుకు భౌతిక బలం ఎంత ఉన్నప్పటికీ మనస్సుని జయించగలడం సాధ్యం కాని విషయమే. అందుకు మహాబాహో అనే సంబోధన కూడా అంత గొప్పగా చూపించాడు. ఎంత శాండో అయినా, ఎంత బలవంతుడైనా మనస్సును నిగ్రహించడం మహా కష్టమయ్యా నువ్వు చెప్పినట్లు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం.
మనం ఏదైనా ఇది చెయ్యని పరిష్కారం చెప్తే మహా కష్టమండి, నిజమా కదా, మీరే చెప్పినట్టు, అవును చాలా కష్టమండి, ఏం చేస్తాం అని ఊరుకుంటే కృష్ణుడు గాడు ఆయన వెంటనే తర్వాత చెప్తున్నాడు, అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం. మనస్సు చంచల స్వభావం కలిగినది, దాన్ని దుర్నిగ్రహం, నిగ్రహించడం సాధ్యము కానిది, అయినప్పటికీ సాధ్యమవుతుంది. ఎలాగూ అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. సాధ్యం కానిది నేను ఎందుకు చెప్తాను? సాధ్యం కాని దాన్ని సాధింపజేసుకోవడానికే నీకు జీవితం ఇచ్చానన్నాడు. అది విషయం. సాధ్యమైందే సాధించుకోవడానికి నీకు ఇవన్నీ ఎందుకు చెప్పు? సాధ్యం కాని దాన్ని సాధించుకోవడానికే జీవితం ఇచ్చాడు. అంటే జీవితం అంటే అర్థం ఏమిటి? సాధన. జీవితాన్ని యోగ్యుడైన వాడు సాధనగా మలుచుకోవాలి. అందుకు సాధ్యమైన దాన్ని సాధించడానికై చేసే ప్రయత్నానికి సాధన అని పేరు. ఆ సాధనే మనోనిగ్రహము. దాన్ని ఎలా చెయ్యాలి అంటే ఇందాక మనం చెప్పుకున్న ఏకాగ్రత, జీవిత పరిమితి, సమత్వ స్థితి అనే మూడిటితో పాటు ఈ రెండు కలుపుకుండా, అసలు ఈ రెండే చాలా ముఖ్యం. అదేమిటంటే అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసముతోనూ వైరాగ్యముతో కూడా. ఏం మాటలండి! అక్కడ తూ లేకున్నా ఇక్కడ చా లేకున్నా ప్రమాదమే. అందుకే తూచా తప్పకుండా వినాలి. ఆ తూని తప్పకూడదు, ఆ చాని తప్పకూడదు. మనం తూచా తప్పకుండా అంటే అది అర్థం. ఏదో పూరణ కోసం వేశారండి తూచాలు. వ్యాసునికి ఆ తూచా కుక్షి అని చకార కుక్షి అని పేరుందిట. చకార కుక్షి అంటే ఆయన ఏదైనా శ్లోకం రాసేటప్పుడు 32 అక్షరాలు ఉండాలి, సరిగ్గా 31 వచ్చాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడో దగ్గర ఒక తూ, ఒక దగ్గర చా పెట్టేస్తారట. దీనికి పెద్ద ప్రయోజనం ఏం లేదు. తూ అంటే చా అన్న, ఈ రెండిటికి మరియు లేదా కూడా అది అర్థం. ఈ రెండు పెట్టేస్తే అది పాదపూరణార్థం ప్రయోగించుతారు తప్ప దానికి ఏమీ అర్థం లేదు. అలా మన పురాణాలు చూసినా, భారతం చూసినా తూచా 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 కనిపిస్తాయి. తూచాలు అక్కర్లేదు నిజానికి, కానీ డిసిప్లిన్ ఉన్నవాడు ఆ శ్లోకాన్ని మొత్తం చదివి తూచాన్ని కూడా వదలలేకుండా గుర్తుపెట్టుకుంటాడు. వాడిని తూచా తప్పకుండా అనే మాట మనకు లోకంలో వచ్చింది. ఇప్పుడు అది ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ ఇంకా మాట మాత్రం మిగిలింది, తూచా తప్పకుండా. తర్వాత ఇంగ్లీష్ చదువులు దుమారానికి ఆ పదం కూడా ఎగిరిపోతుందండి. ఈ సామెతలు కూడా పోతూ ఉంటాయి మనకి. అయితే ఇక్కడ కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు కనుక ఇక్కడ చెప్తే అర్థం చేసుకుంటున్నారు. తర్వాత తరానికి చెప్పడానికి కూడా ఒక సామెతతో పోని ఆత్మతత్వాన్ని అన్వయించి చెప్దామన్నా మిగలదు. అది విశేషం. అందుకు మనదైన భాషని, సంస్కృతిని మిగుల్చుకోకపోతే మనవైన విద్యలు అర్థం కావు. అలాంటి దౌర్భాగ్య కాలానికి వెళతాం. అందుకు ముఖ్యంగా ఇవి పదిలపరచుకోవడానికి, పరచడానికి తరం వారు ఎంతవరకు ప్రయత్నిస్తున్నారో చిత్తశుద్ధితో వారిని వారు ప్రశ్నించుకోండి. తూచా తప్పకుండా అనేదానికి అంత మాట ఉన్నది. అయితే ఇక్కడ తూచా తప్పకుండా ప్రయోగిస్తున్నటువంటి శ్రీకృష్ణుని మాటల్లో ఉన్న అంతరార్థం ఏంటంటే అభ్యాసమో వైరాగ్యమో కాకుండా అభ్యాసమును వైరాగ్యము కూడా అనడంలో రెండు కలపాలి అని అర్థం. అభ్యాసం ముందు, వైరాగ్యం తర్వాత. అంటే నేను మాట్లాడేటప్పుడు ముందు వెనక చెప్పాను తప్ప దాని ముందు వెనకలు లేవన్నాడు. అది విశేషం. అభ్యాసం ముందా వైరాగ్యం ముందా అంటే నీకు అర్థం కావడానికి రెండని చెప్పాను, కానీ నిజానికి ఒక్కటే అన్నాడు ఆయన. నిజానికి ఒక్కటే, దాని పేరే అభ్యాసం. వైరాగ్యం లేకపోతే అభ్యాసం లేదండి. అది విశేషం. వైరాగ్యం లేకపోతే అభ్యాసం లేదు. అయితే ముందు నేను అభ్యాసం చేస్తానండి, తర్వాత వైరాగ్యం చేస్తానండి అంటే ఎలా అవుతుంది? అవదు. కింద నిప్పు పెట్టాలి, ఆ పైన అన్నం పాత్ర పెట్టాలి. అంతేగాని ముందు అన్నం పాత్ర కొంతసేపు ఉండనేయండి, తర్వాత నిప్పు వెలిగిద్దామంటే వంట రాదు. ఆ రెండు కలిసి అయితేనే వంట అనేది తయారవుతుంది. అందుకు అభ్యాస వైరాగ్యములు రెండు ఉంటేనే సాధన అనేది పండుతున్నది. నిజానికి ఒక్కటే, కానీ నువ్వు సాధనకి నీకు చక్కగా ఉపకరించడానికి గాను నేను రెండుగా డివైడ్ చేసి చూపిస్తున్నాను. ఎప్పుడైనా బోధనలో డివైడ్ చేసి చూపించడం ఒక సులభమైన ప్రక్రియ. మనం మొన్న చెప్పుకున్నట్టు మెడికల్ స్టూడెంట్కి మొదట్లో గుండె గురించి పాఠం చెప్పేటప్పుడు గుండెలో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఎలా ఉంటాయో ఒక్కొక్కటి పాయింట్ పెట్టి చెప్తూ ఉంటారు. అంటే అవన్నీ విడివిడిగా ముక్కలు ముక్కలుగా గుండెలో ఉన్నాయని కాదు, ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తూ ఉంటాయి. కానీ అవగతం అవ్వడానికే విభజన అనేది చూపిస్తూ ఉంటారు. అది స్పెషలైజేషనే కానీ డివిజన్ కాదు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అంటే ఇక్కడ విభాగం అనేటువంటిది దాని యొక్క సమగ్రత తెలుసుకోవడానికే చూపించడం.
అలాగే ఇక్కడ అభ్యాసము వైరాగ్యము అంటే రెండు వస్తువులు కావు, రెండు కలిస్తేనే సాధనకి చాలా ముఖ్యం. అయితే పతంజలి యోగ శాస్త్రంలో చెప్పినవన్నీ కూడా మన గీతలో కనిపిస్తున్నాయి. దీని అర్థం ఏమిటి? ఎందుకంటే అన్ని విద్యలకి ప్రభు అయినటువంటి జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే వేదా శాస్త్రాన్ని సర్వాణి ఏతత్ సర్వం జనార్దనాత్ అని చెప్పుకుంటున్నాం. సర్వశాస్త్రములు ఆయన నుంచి వచ్చాయి. అందుకే సర్వశాస్త్ర స్వరూపుడైన ఆయన ఆ శాస్త్రములు చెప్పిన మార్గ ప్రకారంగా మనం ఎలా తరించాలో చెప్తున్నాడు కనుక అన్ని శాస్త్రముల మాటలు ఇందులో అన్వయించబడతాయి. ఈయన చెప్పిన తర్వాత వాళ్ళు శాస్త్రాలు రచించారా, లేక ఆ శాస్త్రాలన్నీ కృష్ణుడి టైంకే ఉన్నాయా, మళ్ళీ ఆ చర్చలు మొదలుపెట్టిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన అనంతకాల స్వరూపుడు. ఆనాడు అర్జునుడికి చెప్పాడు కాదు, ఇప్పుడు మనకు చెప్తున్నాడని తెలుసుకోవాలి. అర్జునుడిని నిమిత్తం చేసుకుని సర్వకాలములకు స్వామి అందిస్తున్నటువంటి బోధన. అందుకే పతంజలి ఇదే మాటని అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అని ఒక సూత్రం ఉన్నది మనకి పతంజలి యోగ సూత్రాలు. అభ్యాస వైరాగ్యములతోనే మనస్సును నిరోధించగలవు. నిరోధము అంటే నిగ్రహము అని అర్థం. మనస్సును నిగ్రహించడానికి అభ్యాస వైరాగ్యములే సాధన అని మనకి పతంజలి యోగ విద్యలో తెలియజేశారు. కనుక ధ్యానయోగంలో ఈ రెండు చాలా ముఖ్యమైనవి శుభా అని చెప్తున్నాడు. ఒకటి అభ్యాసము. అభ్యాసం అంటే ఏమిటి? ఇందాక నేను ఎందుకు అభ్యాసం మొదలెట్టాను ఇప్పుడు మీకు అర్థమైంది. ఇదే మాటని మరి ఒక అధ్యాయంలో స్వామి చెప్తాడు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. చాలా గొప్ప శ్లోకం అది కూడా. ఈ అభ్యాసం అక్కడ మళ్ళీ తగులుతుంది మనకి. అభ్యాస యోగం అన్నాడు చూడండి ఇక్కడ. అయ్యా నేను ధ్యానయోగం ఉన్నావు, కర్మయోగం ఉన్నావు, జ్ఞానయోగం ఉన్నావు, 18 అధ్యాయాలు 18 యోగాల పేర్లు వచ్చాయి అక్కడ. మళ్ళీ అభ్యాస యోగం అని టైటిల్ పెట్టని బరిలో ఒకటి అక్కడ కనబడుతుంది. మళ్ళీ అభ్యాస యోగం అంటే దానికి ఇదేమిటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి రాలే, ఒకటే యోగం. ఇదిగో ఆత్మ సంయమ యోగమే. దానికే అభ్యాస యోగము అని పేరు. అది వేరు, ఇది వేరు కాదు. అభ్యాస యోగమే ఆత్మ సంయమనం, అదే మనోనిగ్రహం. మనోనిగ్రహం ఎలా చేయాలనేదే కదండి ధ్యానయోగం. మరి ధ్యానయోగంలో జరుగుతున్నదంతా ఏంటి? అభ్యాసం కదా. కనుక అభ్యాసము అనేటువంటి మాట ఇక్కడ చెప్పబడుతున్నది. మనం దేనిని అభ్యాసం చేయిస్తే మనస్సు దాన్ని పట్టుకుంటుంది. కనుక చెయ్యవలసిన దాని యందు దీన్ని అభ్యాసం చేయించు. అందుకు ఈ అభ్యాసం పేరు బ్రహ్మాభ్యాసము. ఇది విషయం గుర్తుపెట్టుకోండి. బ్రహ్మాభ్యాసం. అందుకు అభ్యాసం అప్పుడు 2 విధాలైపోయాయి. బాహ్యాభ్యాసం, బ్రహ్మాభ్యాసం. ఈ బ్రహ్మాభ్యాసం అంటే ఏమిటి అంటే మరొక వేదాంత గ్రంథాల్లోకి వెళితే మనకు తెలుస్తుంది. ఇతర వేదాంత గ్రంథముల్లో బ్రహ్మాభ్యాసం గురించి చాలా చక్కటి మాట చెప్పారు. తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ప్రబోధినం ఏతదేక పరత్వంచ బ్రహ్మాభ్యాసం విదుర్బుధాః. ఇది బ్రహ్మాభ్యాసం అనడానికి డెఫినిషన్ శాస్త్రం ఇచ్చింది. ఏమని? తచ్చింతనం తత్కథనం. తత్ అంటే అర్థం ఏమిటి ఇక్కడ? తత్ అంటే పరబ్రహ్మ అని అర్థం. ఆ పరమాత్మను గురించే చింతనము. చింతనమైనది. కబుర్లాడుకోవడం ఉంటుంది కదా మళ్ళీ జీవితంలో. కొంతసేపు చింతన, తర్వాత కబుర్లాడుతాం. ఆ కబుర్లు కూడా తత్కథనం. అది విశేషం. ఆ బ్రహ్మం గురించే మాట్లాడాలట. ఆ తర్వాత మరి ఒకడెవడో కలుస్తాడు. కలిస్తే అన్యోన్యం తత్ప్రబోధినం. అది విశేషం. కర్పూరం ఎక్కడికి తీసుకెళ్ళినా అదే వాసన వస్తుంది. అవును కదా? అంతేగాని ఆ కర్పూరాన్ని పేడ ఉన్న చోటుకు తీసుకువెళితే ఇక్కడ పేడ కంపు ఉంది కనుక నేను పేడ వలే పరిమళిస్తాను అన్నది కదా. అది అక్కడ అది కర్పూరం వలే పరిమళిస్తుంది. ఎందుకు? దానిలో కపటం లేదు. దానికి కర్పూరం సహజత్వం. అలాగే బ్రహ్మవేత్త అయిన వాడు ఎక్కడికి వెళ్ళినా ఒకే మాట్లాడతాడు, బ్రహ్మం గురించే మాట్లాడతాడు. మరొకడు మాట్లాడేవాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు. పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు.
జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ